ఆటిజం అనగానే ఇండియాలో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ పేరెంట్స్. అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది ఇండియాలో? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఎవ్రీ 36 కిడ్స్లో ఒక కిడ్ ఆటిస్టిక్గా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఆటిజం అనగానే మా బాబాయ్ ఏమన్నా పిచ్చోడా, లేకపోతే మా బాబాయ్ ఏమన్నా అందరిలా ఉండలేడా? చైల్డ్ ఇలా ఒక ఆటిజం గురించి బాధపడుతున్నాడంటే సొసైటీ గురించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, సొసైటీని పట్టించుకోవాలా లేదా పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్? సొసైటీ ఏదో లేబుల్ వేస్తే నీ కిడ్ అది అవ్వడు, నువ్వు వాడిని ఎలా నర్చర్ చేస్తే అలా అవుతాడు. గ్రాండ్ పేరెంట్స్ కూడా అంటారు, కొంతమంది పిల్లలు లేట్గా నడవడం, లేట్గా మాటలు వస్తాయి, ఏం కాదు వాళ్ళకి 5 ఏళ్ళకి మాటలు వచ్చాయి. సో ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు 50K ప్లస్ పేరెంట్స్ని కానీ చిల్డ్రన్ని కానీ మీరు చూసుంటారు. వాళ్ళలో ఎవరైనా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు? హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ నేను చేయబోయే పాడ్కాస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియాలో ఆటిజం అనే పేరు వింటేనే చాలామంది భయపడుతున్నారు, ఎస్పెషల్లీ పేరెంట్స్. అసలు ఆటిజం అంటే అవేర్నెస్ లేక చిల్డ్రన్ యొక్క హెల్త్ని అండ్ ఫ్యూచర్ని రిస్క్లో పెట్టేస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఆటిస్టిక్ సెంటర్స్ అన్నీ చాలా వరకు మాఫియా నడుస్తోంది అని కూడా వింటున్నాను. అసలు ఏంటి ఆ మాఫియా ఏంటి, అండ్ ఆటిజం చైల్డ్ బిహేవియర్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎటువంటి అవేర్నెస్ పేరెంట్స్లో ఉండాలి, ఆ జర్నీ ఎలా ఉండాలి అని చాలా క్లియర్గా ఈ పాడ్కాస్ట్లో డాక్టర్ తేజస్వి గారు, అండ్ షీఈ్ అన్ ఆటిజం ఎక్స్పర్ట్, ఆడియాలజిస్ట్, అలాగే స్పీచ్ పెథాలజిస్ట్ అండ్ ఆల్సో సైకాలజిస్ట్. ఈ 3 కాంబినేషన్స్ కలిగిన డాక్టర్ తేజస్వి గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ అబౌట్ ఆటిజం. హలో తేజస్వి గారు, ఎలా ఉన్నారు? హాయ్ లాస్యా, ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆటిజం అనగానే ఇండియాలో ప్రతి ఒక్కరు భయపడుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ పేరెంట్స్. ఎందుకంటే ఆటిజం అనేది ఒకప్పట్లో ఫారిన్ వరకే ఉండేది, మన ఇండియాలో చాలా రేర్ ఉండేది. అసలు ఎందుకు ఎక్కువ అవుతుంది ఇండియాలో? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? సో బేసిక్గా ఆటిజం ఇస్ ఏ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. సో ఎందుకు అనే దానికి దెర్ ఆర్ డిఫరెంట్ కాజెస్ అనమాట. సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ డేస్లో, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డేటాని మనం మాట్లాడాలి అంటే ప్రీవియస్లీ ఇట్ ఈస్ లైక్ 2000లో ఒక కిడ్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉండేది. రీసెంట్ టైమ్స్ ఇప్పుడు ఆఫ్టర్ కరోనా డేటాని మనం మాట్లాడాల్సి వస్తే ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ 36 కిడ్స్లో ఒక కిడ్ ఆటిస్టిక్గా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ఓ మై గాడ్. యా, దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ ఈస్ దేర్ రైట్ నౌ. సో మనం ప్రివెంట్ చేయలేమా దాన్ని? ప్రివెంట్ డెఫినెట్లీ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఇప్పుడు జనరేషన్ ఆఫ్ కిడ్స్? ఇప్పుడు 36 అంటే లాస్యా, ఇట్ ఈస్ లైక్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆల్సో విల్ సీ 1 kid. డెఫినెట్లీ ఎవ్రీబడి ఫ్యామిలీ విల్ హ్యావ్ 1 kid. 36 అనేది మన కజిన్స్, మన ఫ్యామిలీస్ మనం చూసుకుంటూ ఉంటాం. సో అంటే ఇంత ప్రివలెన్స్ ఎందుకు పెరుగుతుంది అని అంటే ఫస్ట్ రీజన్ ఈజ్ లైక్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, సో అంటే ఇప్పుడు కరోనా తర్వాత ఎవ్రీబడి ఆర్ ఇన్ లైక్ 4 wall సెటప్లో ఉంటున్నాం. బయటికి ఎక్కడికి మనం వెళ్ళేది లేదు, మోస్ట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాం. అండ్ బోత్ పార్ట్నర్స్ ఆర్ వర్కింగ్, ఫాదర్ మదర్ ఇద్దరు వర్కింగ్ స్టైల్లో ఉంటున్నారు. కిడ్కి ఏ కేర్ టేకర్ని పెట్టడము, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్ళడము జరుగుతుంది. లేదా ఒక పార్ట్నర్ వర్కింగ్ ఉన్నా, ఇంకొక పార్ట్నర్ ఇంట్లో ఉన్నా కూడా లైక్ మోస్ట్లీ మదర్స్ విల్ బి బిజీ విత్ ద హోమ్ వర్క్, రైట్? ఇంట్లో అందరినీ చూసుకోవడము, అన్ని పనులు మదర్ మీద ఉంటూ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ చైల్డ్హుడ్ అండ్ మై చైల్డ్హుడ్, వీ ప్లేడ్ ఎ లాట్ కదా. సో బయట ఎన్విరాన్మెంట్లో తిరుగుతూ ఉండేవాళ్ళం, పిల్లలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళం, అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు. వీ యూస్ టు హ్యావ్ కంబైన్డ్ ఫ్యామిలీ కల్చర్, కరెక్ట్ కదా. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్లో ఉంటూ ఉన్నారు పిల్లలు. ఎక్కడికి బయటికి ఎన్విరాన్మెంట్లోకి మనం పంపించట్లేదు. అండ్ మోర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ అంటే ఎంతసేపటికి కిడ్ని కింద దింపొద్దు, మట్టిలోకి వదిలేయొద్దు, అక్కడ ఆడనివ్వద్దు, ఇక్కడ ఆడనివ్వద్దు అని కంప్లీట్గా ఎత్తుకొని పెంచుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ, సెన్సరీ ఎక్స్ప్లోరేషన్ అనేది జరగట్లేదు ఈ పిల్లల్లో. ఆటిజం ఎందుకు వస్తుంది అని అంటే ఇనీషియల్గా ఏదైతే ఎర్లీ ఏజెస్ ఉంటాయో, ఎస్పెషల్లీ 0 to 18 months ఆఫ్ పీరియడ్లో న్యాచురల్ బాడీకి కావాల్సినంత స్టిమ్యులేషన్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ ఏది ఉండట్లేదు. బేబీని ఎప్పుడూ ఒక 4 wall సెటప్లో ఉంచి టాయ్స్ ఇచ్చేసి ఆడుకోండి అని చెప్పి వదిలేస్తున్నారు తప్పితే మనుషుల మధ్యలో ఉన్నా సరే కిడ్ ఒంటరిగానే అయిపోతున్నాడు. మన మొబైల్స్లో మనం ఉంటూ ఉన్నాం, మన వర్క్లో మనం ఉంటూ ఉన్నాం. ఓకే, వాడు బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఆడుకుంటున్నాడు, సో ఇలా అనుకుంటున్నారు తప్పితే ఎత్తుకొని తిప్పడం కానీ, కథలు చెప్పడం కానీ, బయట మట్టిలో ఆడుకోవడం, గ్రాస్లో ఆడడం, ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేషన్, ఇదేది బాడీకి ఎర్లీ ఏజెస్లో కావాల్సినంత స్టిమ్యులేషన్ పిల్లలకి దొరకట్లేదు.
ఆఫ్టర్ బర్తే మనకు ఆటిస్టిక్ బిహేవియర్ అనేది తెలుస్తుంది. Yes, yes, అంటే yes. ఆటిజం వస్తుంది. హియర్ దర్ ఈస్ ఎ ట్రిక్. అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడ. ఏంటి అని అంటే ఇప్పుడు ఇది జెనెటిక్ అంటున్నారు, ఆటిజం అనేది జెనెటిక్ అంటున్నారు కదా, అంటే నిజంగానే పుట్టుకకు ముందు నుంచే ఉంటూ ఉంటుందా, లేకపోతే అసలు పుట్టిన తర్వాత ఇది వస్తుందా, అసలు ఏంటి అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ పేరెంట్స్ కూడా గో త్రూ అయ్యారు. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటిజం గురించి చూసినట్లయితే కొన్ని వెరైటీస్లో ఏంటంటే దే కమ్ విత్ అ సిండ్రోమ్. ఓకే, కొన్ని సిండ్రోమ్ కల్చర్స్తో కలిపి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ టైంలో దే మే హ్యావ్ ద లైక్ న్యూరలాజికల్గా మనం, లేకపోతే ఈ హెరిడిటరీ ఇష్యూ అంతా అప్పుడు అటాచ్ అయ్యి ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ ఏదైతే క్లాసిక్ ఆటిజం ఉంటుందో, లేకపోతే ఇప్పుడు రైట్ నౌ వర్చువల్ ఆటిజం, ఇప్పుడు మనం స్క్రీన్ ఇచ్చేయడం వల్ల, స్క్రీన్ టైంలో కిడ్నీ వదిలేయడం వల్ల, సో ఈ టైప్ ఆఫ్ ఆటిజమ్స్ ఏవైతే మాట్లాడతామో ఇవి పుట్టక ముందు లేదా బై బర్త్ అనే కండిషన్స్ కాదు. లేవు. పుట్టిన తర్వాత క్లియర్ కట్గా కిడ్ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో నర్చర్ అవుతున్నాడు, వాడి ఫుడ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేషన్ ఎలా ఉంది, ఎర్లీ డెవలప్మెంటల్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో దీన్ని బేస్ అయ్యి నార్మల్ కిడ్స్ కూడా ఆటిజంకి టర్న్ అవుతూ ఉన్నారు. సో అంటే నాకు తెలిసి మన ఇండియాలో ఓన్లీ ఆటిజం మాత్రమే ఉంది అంటే ఆఫ్టర్ బర్త్ బికాస్ ఆఫ్ దీస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంతే. అసలు నిజంగానే ఒక ఆటిజం ఉన్న కిడ్ మనము ఎర్లీగా రికగ్నైజ్ చేయాలంటే వాట్ ఆర్ ద బిహేవియర్స్ మనం అబ్జర్వ్ చేయాల్సింది? దెర్ ఆర్ లైక్ ఫ్యూ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే బేసిక్గా ప్రతి పేరెంట్ కూడా ఇవి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే పేరెంట్స్ కూడా మనం ఏంటంటే జనరల్గా బేబీ బార్న్ అయిన తర్వాత వ్యాక్సినేషన్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, హాస్పిటల్ విజిట్స్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. అంతే ఖచ్చితంగా మనం ఇంకా కొన్ని నోటీస్ చేయాల్సింది ఏంటంటే, జస్ట్ ఇప్పుడు మనకి ఏజెస్ నుంచి అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు వీళ్ళందరూ చెప్పింది ఏంటి, 3 నెలలకు మెడల్ నిలబెడతారు పిల్లలు, 6 నెలలకు అంబాడతారు, 9 నెలలు రాగానే నిలబడతారు, 1 ఇయర్కి నడుస్తారు. ఇవి ఇంజెక్ట్ అయిపోయినాయి, అందరికీ తెలుసు. బట్ ఇవి మాత్రమే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ కాదు పిల్లల్లో. ఓకే, సో జనరల్గా ఏంటంటే 3 months వచ్చేసరికి బేబీ మదర్ని చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది, పీకబో ఆడినప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటుంది, మనల్ని చూస్తూ ఉంటారు పిల్లలు. ఓకే, అలాగే మనం పిలిచినప్పుడు హెడ్ టర్న్ చేసి చూడడం కానీ, సో ఇలాంటి కొన్ని క్యూస్ ఉంటూ ఉంటాయి అనమాట. సో ఇవి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. రైట్ నౌ ఎర్లీ సైన్స్ అంటే కనుక కరెక్ట్గా ఐ కాంటాక్ట్ పే చేస్తున్నారా లేదా పిల్లలు, లేదా అలాగే నేమ్ కాల్కి రెస్పాండ్ అవుతున్నారా, పీపుల్తో ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నారా, అంటే గెస్చర్స్తో అయినా సరే అట్లీస్ట్ హెడ్ టర్న్ చేయడము, పలకరించినప్పుడు నవ్వడము, సో ఇవి చూస్తున్నారా లేదా, ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ కొంతమంది పిల్లలు ఏంటంటే రిపిటేటివ్ బిహేవియర్స్ ఉంటూ ఉంటాయి, ఇట్లా హ్యాండ్ మూమెంట్స్ చేస్తూ ఉండడము, ఒక దగ్గర కుదురుగా ఉండకుండా ఉండడము, రెస్ట్లెస్గా జంప్ చేస్తూ ఉండడం, పరిగెత్తుతూ ఉండడం, సో సోషల్లీ డీవియేట్ అయిపోయి వాళ్ళ లోకంలో వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉండడం, మనుషులతో కలవడానికి ఇష్టపడకపోవడం, సో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ సిగ్నిఫికెంట్గా స్పీచ్ డిలే అనేది కనిపిస్తూ ఉంటుంది, మాటలు రాకపోవడం, లేదా ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే ఎర్లీగా కొన్ని వర్డ్స్ వరకు మాట్లాడతారు, మళ్ళీ రిగ్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నప్పుడు ఇమీడియట్గా లేట్ చేయకుండా ఒక ప్రొఫెషనల్ని మీట్ అవ్వడము, క్రాస్ చెక్ చేసుకోవడం అనేది చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు క్రాస్ చెక్ చేసేంత వరకైనా పేరెంట్స్ వెళ్ళాలి. అసలు క్రాస్ చెక్ చేసుకోరు, లేట్గా ఉంటాడులే మా అబ్బాయి మా అమ్మాయి అని, అక్కడ దట్ ఈస్ వెరీ రాంగ్ స్టెప్ కదా నాకు తెలిసి. ఎస్, చాలా మంది ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ కూడా అంటారు, కొంతమంది లేట్గా మాటలు వస్తాయి, కొంతమంది పిల్లలు లేట్గా నడవడం, లేట్గా మాటలు వస్తాయి, ఏం కాదు, వాళ్ళకి 5 ఏళ్ళకి మాటలు వచ్చాయి, వీళ్ళకి 6 ఏళ్ళకి మాటలు వచ్చాయి, ఏం కాదు అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఆటిజం అనే కండిషన్ని మీరు ఎంత తొందరగా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎంత తొందరగా మనం ఇంటర్వ్యూన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే ఆ కిడ్ లైఫ్ మొత్తం డిసైడ్ అవుతుంది. మనం కరెక్ట్గా ఎర్లీ ఏజెస్లో ఐడెంటిఫై చేస్తున్నాము, ఎర్లీ ఏజెస్లో ఇంటర్వ్యూన్ చేసుకుంటున్నాము కిడ్నీ అని అంటే, వన్స్ ఆ స్పెక్ట్రమ్ ఆటిజం స్పెక్ట్రమ్లో కిడ్ ఉన్నాడు అనుకున్నా సరే మళ్ళీ రిటర్న్ వాడిని నార్మల్ చేయడం, నియర్ నార్మల్ చేయడం అనేది వర్కౌట్ చేయొచ్చు మనం, అండ్ ఖచ్చితంగా నార్మల్గా తీసుకురావచ్చు బేబీని. అది ఆ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ లేట్ అవుతున్నా కొద్దీ ఏమవుతుందంటే ఈ నార్మల్సీకి దగ్గర రావాల్సిన కిడ్ లైఫ్ జస్ట్ ఒక ఇండిపెండెంట్ అవ్వడమా, లేకపోతే కంప్లీట్గా ఇంకా డీవియేట్ అయిపోవడమా అనేది జరుగుతూ ఉంటుంది. సో యూజువల్గా ఆటిజం అంటే డిసీజ్ కాదు, ఇట్స్ అ కండిషన్ అంటారు కదా. యూజువల్గా మనం మెడికల్ టర్మినాలజీలో కండిషన్ ఏదైనా వస్తే మనం మేనేజ్ చేసుకోవాలి తప్పితే క్యూర్ అనేది ఉండదు అంటారు. ఆటిజంకి క్యూర్ ఉందా, మేనేజ్ చేసుకోవాలి? సో బేసిక్గా ఇఫ్ యూ ఆస్క్ మీ, లాస్ట్ ఈజ్ ఆస్కింగ్ మీ అంటే ఐ వుడ్ సే ఆటిజం ఈజ్ అ పర్సనాలిటీ. I even don't call it as a condition. పీపుల్ అండ్ పేరెంట్స్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ పర్సనాలిటీ. అంటే మనం అర్థం చేసుకోవాలి బేబీని. సో మనం అర్థం చేసుకొని వై ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ పర్సనాలిటీ అంటే ఇక్కడ చాలా వరకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆటిజం అనగానే చాలామందికి ఏముండిపోయింది బ్రెయిన్లో అని అంటే కనుక ఇది సంథింగ్ మెంటలీ రిటార్డేషనా,
అవును. ఆటిజం అనగానే మా బాబు ఏమన్నా పిచ్చోడా, లేకపోతే మా బాబు ఏమన్నా అందరిలా ఉండలేడా అంటే ఈవెన్ ఈ లేబుల్ని కూడా చాలా ఫోకస్ చేసి చూస్తూ ఉంటారు. అవును. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దే విల్ హ్యావ్ బ్యూటిఫుల్ కొంతమంది పిల్లలకి రోట్ మెమరీ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు పేరెంట్స్ రిలేట్ అయితే కూడా లైక్ రూట్స్ చాలా బాగా గుర్తుపెట్టుకోవడము, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయని గుర్తుపెట్టుకోవడం కానీ, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఎర్లీ ఏజెస్లోనే మనం ఎవ్వరం నేర్పించకుండా కానీ ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, కలర్స్ అవ్వచ్చు, షేప్స్ అవ్వచ్చు, ఇవన్నీ పిక్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ కొన్ని క్రియేటివ్గా థింక్ చేయడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి బేసిక్ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సోషలైజేషన్లో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది, కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఈ రెండిట్లలో ఎందుకు ప్రాబ్లం ఉంటుంది అని అంటే బికాస్ దే కెన్ నాట్ ప్రాసెస్ దిస్ థింగ్స్ నార్మల్లీ. ఇప్పుడు ఇంతసేపటి నుంచి వీఆర్ కన్వర్సింగ్ టు ఈచ్ అదర్ కదా. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆల్ అవర్ సెన్సెస్ ఆర్ గివింగ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్ అండ్ మేకింగ్ అస్ కనెక్టెడ్. ఓకే. If this is not happening, you will be in your zone, I'll be in my zone. Yes. రిసీవింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది బికాస్ ఎన్విరాన్మెంటల్ ఇన్పుట్ అనేది ఇక్కడి వరకు వెళ్తేనే మనం ఎన్విరాన్మెంట్కి కనెక్ట్ అవ్వగలుగుతాం. కానీ ఈ ఆటిజం పిల్లలు ఏమవుతుందంటే ఎర్లీ ఏజెస్లో ఆ సెన్సరీ ప్రాసెసింగ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా డెవలప్ అవ్వట్లేదు. సో దాని నుంచి ప్యారలల్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది స్పీచ్ అవ్వచ్చు, సోషలైజేషన్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ప్లే అవ్వచ్చు, అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ రూట్ ప్రాబ్లం ఇక్కడ ఉంది. దీన్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ వాడు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఒక కిడ్ జంప్ చేస్తున్నాడు, లేకపోతే ఒక కిడ్ హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తున్నాడు, లేకపోతే సోషల్లీ ఐసోలేట్ అయిపోతున్నాడు అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ వరీయింగ్ అబౌట్ ద చైల్డ్, అమ్మో కొత్తగా బిహేవియర్స్ ఏవో వచ్చాయి అనే బదులు ఇఫ్ యూ అండర్స్టాండ్ వై హీ ఈస్ డూయింగ్ దట్, ఇఫ్ యూ కుడ్ కామ్ హిమ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. అండ్ ఇమీడియట్గా థెరపిస్ట్ దగ్గర తీసుకెళ్ళిపోవాలి. డెఫినెట్గా తీసుకెళ్ళాలి. చాలామంది పేరెంట్స్ ఇదే తప్పు చేస్తున్నారు. ఏంటంటే ఐడెంటిఫై చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసుకోరు. ఎస్, నేను అదే చెప్దాం అనుకున్నా. ఫస్ట్ రికగ్నైజ్ అంటే వాళ్ళు అబ్జర్వ్ చేయరు కొంతమంది. పోనీ అబ్జర్వ్ చేసినా లేట్ అయిపోయి ఉంటుంది, లేట్ చేసినా ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ యాక్సెప్ట్ చేయరు. మీరు అన్నట్టు ఆటిజం అంటే ఏంటి, పిచ్చోడా, పిచ్చిదా మా అమ్మాయి, నేను వెళ్ళను అసలు డాక్టర్ అయిపోతుంది. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్లియర్లీ వాంట్ టు సే, మీరు ఎంత తొందరగా కిడ్నీ యాక్సెప్ట్ చేసుకుంటే, ఉన్న కండిషన్ని యాక్సెప్ట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా బేబీని మళ్ళీ ఆ స్పెక్ట్రమ్లోంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ వేరు, ఆటిస్టిక్ బిహేవియర్ ఉన్న చిల్డ్రన్ చాలా వేరు, డెఫినెట్లీ వేరు. మెంటల్ రిటార్డేషన్ అని మనం ఎవరికైతే అంటున్నామో దే హ్యావ్ సర్టన్ లీజన్ ఇన్ ద బాడీ. అంటే వాడి గ్రోత్ ఆఫ్ బ్రెయిన్ ఏదైనా స్ట్రక్చరల్గా అంటే నేటల్ కండిషన్స్ అంటాం వీటిని, ప్రీనేటల్గా అంటే పుట్టక ముందు వాడు ప్రెగ్నెన్సీ పీరియడ్లో కానీ, బేబీ పుట్టే టైంలో కానీ, పుట్టిన తర్వాత కానీ, ఈ పోస్ట్ నేటల్ కండిషన్స్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక లీజన్ ఉండడము, సో బేబీ పుట్టడమే కొంచెం కాగ్నిటివ్లీ ఎఫెక్టెడ్గా ఉండడం, లేదా డెవలప్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ అవ్వడం అనే కండిషన్స్ మనకు చూస్తాం. బట్ ఆటిజంని చూసినట్లయితే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఇట్ ఈస్ ఆఫ్టర్ ద బర్త్ డ్యూరింగ్ ద డెవలప్మెంటల్ ఏజెస్ అంటున్నాం. సో ఇలాంటి కండిషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కనుక కరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకోగలిగితే బేబీని అండ్ కరెక్ట్ ఇంటర్వెన్షన్కి వెళ్తే, ఇక్కడ ఇంటర్వెన్షన్ అనే దగ్గర కూడా దే హ్యావ్ టు గో ఫర్ లైక్ ఐడియల్ ఇంటర్వెన్షన్. కరెక్ట్. యాక్సెప్టెన్స్ అంటే ఎలా చేయాలి? యాక్సెప్టెన్స్ ఈజ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అసలు ఆటిజం అనగానే ఇక్కడ ఏమైపోతుందంటే లాస్యా, ఇఫ్ దే గూగుల్ ఇట్ వన్స్ ఏదైనా సరే, నవడేస్ ఇప్పుడు మనకు తెలియదు అనగానే వాట్ వీ హ్యాబిట్ ఈజ్ లైక్ గూగుల్ చేస్తూ ఉంటాం ఏంటిది అని. ఆటిజం అనేది ఏంటి అనగానే గూగుల్ చాలా చూపిస్తూ ఉంటుంది మనకి. సో ఆటిజం ఇది, ఆటిజం అది, చాలా లైఫ్ లో ఉండే కండిషన్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గూగ్లింగ్ ఇట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రొఫెషనల్ని మీట్ అవ్వండి. ఫస్ట్ మనకు ఉందా లేదా చైల్డ్కి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఐ వుడ్ సే వన్ థింగ్, నీ కిడ్కి ఆటిజం ఉందా లేదా, లేకపోతే మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనే దానికంటే బీయింగ్ ఏ పేరెంట్, ఒక పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ యువర్ కిడ్స్ బేస్ లైన్, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అంటే మనం ఏం లేబుల్ పెడుతున్నాము, ఏ డిగ్రీ కిడ్కి మెన్షన్ చేస్తున్నాము అనే దానికంటే కూడా వాడి క్యాలెండర్ ఏజ్, ఏదైతే క్రొనలాజికల్ ఏజ్ ఉంటుందో ఆ ఏజ్లో మన చైల్డ్ లేడు. సమ్వేర్ స్పీచ్ డిలే జరిగింది, మోటార్ డిలే జరిగింది, ఉన్నాడు. సో రైట్ నౌ బేబీ నీ కిడ్ ఏ ఏజ్ లో ఉన్నాడు, ఈచ్ డెవలప్మెంట్ లో ఎక్కడున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే ఒక 0 to 7 years లోపు పిల్లల్ని కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి ఆల్మోస్ట్ అరౌండ్ 9 to 11 types ఆఫ్ డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ 1 development, 2 development. వీటిల్లో ఏది ఎఫెక్ట్ అయినా సరే మిగిలిన అన్ని ఎఫెక్ట్ అవుతాయి. డెఫినెట్లీ బికాస్ ఎవ్రీ డెవలప్మెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే యాక్సెప్టెన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లేబుల్ని చూసి భయపడకుండా, రైట్ నౌ నా కిడ్ ఏజ్ 3 years, కానీ నా కిడ్ ఇప్పుడున్న డెవలప్మెంటల్ ఏజ్ 1 year. ఓకే, ఈ 2 yearsకి నేను కష్టపడాలి,
ఎంత దగ్గరగా నేను మ్యాచ్ అవ్వగలను. ఇఫ్ ఎ పేరెంట్ కెన్ థింక్ దట్ వే, ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద చైల్డ్. ఆ లేబుల్కి భయపడతారు చాలా మంది పేరెంట్స్, ఆ లేబుల్కి భయపడుతుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద లేబుల్. సో రైట్ నౌ నీకు ఉన్న లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఓకే, లెట్స్ వర్క్ ఆన్ ఇట్ అనే యాటిట్యూడ్కి రావాలి. అండ్ ఇప్పుడు ఇండియాలో ఎస్పెషల్లీ ఇండియన్స్ కాబట్టి ఆ నలుగురు ఏమనుకుంటారు అనే వర్డ్ అందరూ ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం, సొసైటీ నార్మ్స్. సో ఇప్పుడు మన చైల్డ్ ఇలా ఒక ఆటిజం గురించి బాధపడుతున్నాడంటే సొసైటీ గురించి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, అండ్ సొసైటీని పట్టించుకోవాలా లేదా పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్? అంటే చైల్డ్ గురించి ఒక్కటే సొసైటీ ఫోకసా? మిగిలిన ఏ విషయంలో అయినా సొసైటీ అంతే కదా. డెఫినెట్లీ కదా. ఇప్పుడు ఒకళ్ళకి రావాల్సిన ఏజ్కి జాబ్ రాలేదన్నా సొసైటీ చెప్తూనే ఉంటుంది. నీ ఫ్రెండ్స్ అందరూ ఒక కెరియర్ ప్లానింగ్లో ఉండి నువ్వు ఇంకోలా ఉన్నా సొసైటీ నార్మ్స్ మాట్లాడుతూనే ఉంటాయి. సో వాళ్ళు అలాంటి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు అలాంటి కార్ తీసుకున్నారు, నీదేంటి అన్నా సొసైటీ మాట్లాడుతుంది. మిగిలిన ఏ థింగ్లో నువ్వు సఫర్ అవ్వని వాడివి లేదా సఫర్ అవ్వని మదర్ నీ కిడ్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకంత అయిపోతున్నారు? ఎందుకు ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకుంటే ఎందుకు? బికాస్ వీ లవ్ అవర్ చైల్డ్ దట్ మచ్. సో ప్రతి పేరెంట్ ఇక్కడ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ టేక్ ఇట్ యాజ్ ఎ నెగటివ్ థింగ్. ప్రతి పేరెంట్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేరు, సొసైటీకి ఎందుకు భయపడుతుంటారు, సోషల్ స్టిగ్మాకి ఎందుకు భయపడుతూ ఉంటారంటే ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళకంటే వాళ్ళ కిడ్ బెటర్ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచిస్తారు. డెఫినెట్లీ కదా. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ నా కిడ్కి ఫ్యూచర్ అంతా ఈ లేబుల్ వచ్చేస్తుందో, నేను సొసైటీకి యాక్సెప్ట్ చేసేది నాట్ ఈవెన్ ఫర్ దైర్ ఇమేజ్. సో వాళ్ళు అక్కడ భయపడేది ఏంటంటే ఇలానే ఉంటే ఆ లేబుల్ వేసేస్తారేమో, పలానా వాళ్ళ బాబు ఇలా, పలానా వాళ్ళ పాప ఇలా, అయ్యో అనే ఆ సోషల్ స్టిగ్మా అనేది అందుకు క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పేరెంట్స్ పర్సెప్షన్ ఎట్లా షిఫ్ట్ చేసుకోవాలి అని అంటే, సొసైటీ ఏదో లేబుల్ వేస్తే నీ కిడ్ అది అవ్వడు, నువ్వు వాడిని ఎలా నర్చర్ చేస్తే అలా అవుతాడు. సో ఈ రోజు సొసైటీ వేసే లేబుల్ గురించి కనుక మనం భయపడి మనం యాక్సెప్ట్ చేసుకోకుండా బయట వాళ్ళకి చెప్పకుండా మనం ప్రతిదీ విత్డ్రాల్లోకి వెళ్ళిపోయామనుకోండి, మనమే వాడిని అలా రెడీ చేస్తున్నాం, రేపు అదే వాడు లేబుల్ అవుతుంది. సో వన్స్ ఆ లేబుల్ పక్కకు పెట్టి నిజంగా మనము ఎస్ వాడికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు కమ్ టు దట్ లెవెల్ దట్ ఎస్ నా కిడ్కి కొంచెం ప్రాబ్లం ఉంది, హీఈస్ గోయింగ్ అండర్ థెరపీస్ అండ్ హీల్ కమ్ బ్యాక్ అనే స్ట్రెంగ్త్ మనం బిల్డ్ చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ సొసైటీ ఏం మాట్లాడదండి. సో ఫస్ట్ అబ్జర్వేషన్, తర్వాత రికగ్నిషన్, తర్వాత యాక్సెప్టెన్స్. ఇప్పుడు ద మెయిన్ రోల్ ఏంటంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎవరి దగ్గరకు తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ ఓకే నా బేబీకి ఆటిజం ఉంది అన్న వెంటనే ఏ స్పెషలైజేషన్ దగ్గరకు తీసుకెళ్ళాలనేది కూడా డౌటే. ఎలాంటి డాక్టర్ని చూస్ చేసుకోవాలి? ఎలాంటి డాక్టర్ అని అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆటిజం అనే దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు జనరల్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో యు ఆర్ ఎ డెంటిస్ట్. సో మనకి టూత్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వీ హ్యావ్ టు గో టు ఏ డెంటల్ డాక్టర్. ఫీవర్ వచ్చింది, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్దాము అంటే మనకి సైన్స్ క్లియర్గా ఉన్నాయి, సిమ్టమ్స్ క్లియర్గా ఉన్నాయి, ఈవెన్ ప్రొఫెషనల్ కూడా క్లియర్గా ఉంటారు వెళ్ళిపోవడానికి. బట్ ఆటిజం అనే దగ్గరకు వచ్చేసరికి ఇట్ హ్యాస్ క్లస్టర్ ఆఫ్ సిమ్టమ్స్ దట్ కో ఎగ్జిస్ట్ విత్ ద చైల్డ్. మాటలు రావు, ఓకే, సోషల్లీ ఐసోలేట్ అయిపోతూ ఉంటారు, ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ చూపిస్తూ ఉంటారు, కొన్ని మోటార్ స్కిల్స్ ఉండవు, అంటే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళు చేయాల్సిన యాక్టివిటీస్ అన్ని చేయలేకపోతూ ఉంటారు, కాగ్నిటివ్లీ మింగిల్ అవ్వరు, పర్ఫార్మెన్స్ చూపించలేరు. సో ఇన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ కండిషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేశాక కూడా పేరెంట్స్కి ఏమవుతుందంటే ఈవెన్ ఐ వుడ్ సే లైక్ కొంతమంది పీడియాట్రిషియన్స్ కూడా కొంచెం వెయిట్ చేయండి మాటలు వస్తాయనే కండిషన్ కూడా ఉంది. ఎందుకు వాళ్ళు రికగ్నైజ్ చేయలేక లేదా కొంత ఓవర్లుక్ అవ్వచ్చు, లేదా టైం దట్ దే ఆర్ స్పెండింగ్ విత్ ద చైల్డ్. ఇప్పుడు వ్యాక్సినేషన్స్కి వెళ్తూ ఉంటారు, 1 minute 2 minutes ఆఫ్ టైం ఉండట్లేదు. సో అలా అయిపోతూ ఉంటుంది. సో నేనేమంటా అంటే ఏ ప్రొఫెషనల్స్కి మనం వెళ్ళడము అనే దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ యూ కెన్ మీట్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీరు ఎక్కడికైనా సరే వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్కి మోర్ ఆఫ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే ప్రొఫెషనల్స్ అందరూ అవైలబుల్ ఉన్నా కూడా వెదర్ దే ఆర్ హ్యావింగ్ ఇట్ నాలెడ్జ్ ఆన్ ఇట్ ఆర్ నాట్ ఈస్ ఆల్సో ఏ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్ తీసుకున్నట్లయితే ఆటిస్టిక్ సెంటర్స్ బోల్డ్ అని ఉన్నాయి. సో బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి. సో అదే రైట్ ఆర్ రాంగ్? అంటే ఇప్పుడు పేరెంట్ ఏదో ఒక ఆటిస్టిక్ సెంటర్ దగ్గరికి వెళ్తే దే విల్ గెట్ అ జస్టిస్ టువర్డ్స్ దేర్ చిల్డ్రన్? డెఫినెట్లీ నాట్ అండి.
డెఫినెట్లీ నాట్. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు యాజ్ వీ ఆల్రెడీ డిస్కస్డ్, కరోనా తర్వాత ప్రివిలెన్స్ ఎలా అయితే పెరిగిందో, నెంబర్ ఆఫ్ సెంటర్స్ దట్ ఆర్ సర్వింగ్ ఫర్ ఆటిజం ఆల్సో లైక్ వెరీ హ్యూజ్. కరెక్ట్, డిమాండ్ అండ్ సప్లై టైప్లో అయిపోయింది. అండ్ ప్రతి ఏరియాలో చాలా సెంటర్స్ వచ్చేసాయి. కానీ సెంటర్స్ ఎవరు నడిపిస్తున్నారు అని అంటే కనుక లైక్ చాలామంది నాన్ ప్రొఫెషనల్ పీపుల్ నడిపిస్తున్నారు. బిజినెస్ యాంగిల్ నుంచి వచ్చి నడిపే వాళ్ళు ఉన్నారు, కొంతమంది స్పెషల్ ఎడ్యుకేటర్స్ రన్ చేస్తూ ఉన్నారు. ఇంకా థింగ్ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ ఎవరైతే ఈ జర్నీలో ఉంటారో వితౌట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ లైక్ దే ఆర్ కమింగ్ అండ్ రన్నింగ్ ద సెంటర్స్ ఈవెన్. అంటే ఆటిజం థెరపీ అనేది ఎలా అయిపోయింది అని అంటే జస్ట్ ఒక స్పీచ్ థెరపీకి స్పీచ్ థెరపిస్ట్ని హైర్ చేసుకోవాలి, ఆక్యుపేషనల్ థెరపీకి ఆక్యుపేషనల్ థెరపిస్ట్ని హైర్ చేసుకోవాలి, ఓకే బిహేవియర్ ఇష్యూ ఉంటే బీటీ థెరపిస్ట్ని హైర్ చేసుకోవాలి, థెరపీస్ ఇప్పించేయాలి అనే యాంగిల్లో కొన్ని సెంటర్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇంకొన్ని సెంటర్స్ ఏంటంటే స్పీచ్ థెరపిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్తో చేయించడము, ఆక్యుపేషనల్ థెరపీ అంటే ఫిజియోథెరపిస్ట్ని పెట్టి చేయించడము, ఏం నాలెడ్జ్ ఉంటుంది, బిహేవియర్ థెరపిస్ట్ అంటే ఒక ట్రైన్డ్ డిగ్రీ పీపుల్ని పెట్టి చేయించడం. వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు కాబట్టే కదా పిల్లలు ట్రీట్ అవ్వట్లేదు. నిజంగానే బిఎడ్ చదివిన వాళ్ళు కూడా ఆటిస్టిక్ ఎగ్జాక్ట్లీ చేస్తున్నారు. ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఆర్ లైక్ దే నీడ్ టు వర్క్ విత్ ద స్కూల్ సెటప్. ఒక సపోర్ట్ టీచర్ లాగానో లేకపోతే కిడ్కి రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ వర్కౌట్ చేయడమో ఇది చేయాలి. ఇప్పుడు వాళ్ళని స్పీచ్ థెరపిస్ట్ లాగా పెట్టి కొన్ని సెంటర్స్ రన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఫిజియోథెరపిస్ట్లని పెట్టి వాళ్ళతోటి ఆక్యుపేషనల్ థెరపీ చేయిస్తూ ఉన్నారు. అండ్ బిహేవియర్ థెరపీ అనేది జస్ట్ డిగ్రీ పాస్ అవుట్ అయిన పీపుల్ని కూడా పెట్టి వాళ్ళ కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి దానికి మనము బిహేవియర్ థెరపీ అని చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని సెంటర్స్ అయితే లిటరలీ లాస్యా లైక్ ఒక కిడ్కి అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక 3 థెరపీలు, ఒక 4 థెరపీలు, ఒక 5 థెరపీలు అవసరం అని చెప్పి ఈవెన్ ఏదైతే సెన్సరీ ఇష్యూస్ ఉంటాయో వాటిని రకరకాలుగా డివైడ్ చేసి కూడా థెరపీస్ సజెస్ట్ చేస్తున్నారు. తెలియక ఇన్నోసెన్స్తో పేరెంట్స్ అటెండ్ అవుతూ ఉన్నారు. సో పిల్లల హెల్త్తో అండ్ భవిష్యత్తుతో ఆడుకున్నట్టే. డెఫినెట్లీ. అసలు దీన్ని కరెక్ట్ చేయాలంటే ఎలా తేజస్వి గారు? దీన్ని కరెక్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఐ వుడ్ సే వన్ థింగ్, ఇప్పుడు ఎవరమైనా లీవ్ అబౌట్ ఆటిజం, లీవ్ అబౌట్ ఆర్ కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఏ జనరేషన్లో ఉన్నాము అని అంటే కనుక ఈవెన్ ఒక మొబైల్ మనం పర్చేస్ చేయాలంటే కూడా వీ సీ లాట్ ఆఫ్ రివ్యూస్. అవును కదా, మన ఫ్రెండ్ కొంటేనో లేకపోతే మన సర్కిల్లో ఎవరు కొంటేనో వీళ్ళందరిని అడుగుతాం మనం, ఈ బ్రాండ్ కరెక్టేనా, ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్ ఉంటాయా లేదా, లేకపోతే ఇది ఎలా అని చెప్పేసి కనుక్కుంటూ ఉంటాం, గూగుల్లో చూస్తూ ఉంటాం, యూట్యూబ్ రివ్యూస్ చూస్తూ ఉంటాం. సో నెంబర్ ఆఫ్ రీసెర్చ్ చేసి ఇది బెస్ట్ అని ఒక కంక్లూషన్కి వచ్చాక అప్పుడు ఆ మొబైల్ని పర్చేస్ చేస్తాం. ఈవెన్ మనం వేసుకునే క్లోత్ అయినా సరే మనం బ్రాండా కాదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం, పలానా ప్లేస్ ఇది అని చెక్ చేస్తాం. సో ఇక్కడ ఎవరో సెంటర్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు దీని మీద మనం బ్లేమ్ వేసుకుంటూ పోయే బదులు నిజంగా వాట్ ఐ సజెస్ట్ ఈజ్ లైక్ పేరెంట్ హ్యాస్ టు హ్యావ్ ద నాలెడ్జ్. కరెక్ట్. ఇప్పుడు పేరెంట్ ఎంపవర్మెంట్ అనేది జరిగితే, పేరెంట్కి అవగాహన ఉంటే, అంటే ఒక థెరపీ సెంటర్ నుంచి వెళ్ళి నేను ఏం గెయిన్ అవ్వాలి, ఒక స్పీచ్ థెరపీ నుంచి నేను ఏం గెయిన్ అవ్వాలి, ఒక ఆక్యుపేషనల్ థెరపీ నుంచి నేను ఏం గెయిన్ అవ్వాలి, లేదా ఒక బిహేవియర్ థెరపీ నుంచి నేను ఏం గెయిన్ అవ్వాలి, ఫస్ట్ అసలు నా కిడ్ ఏంటి, నా కిడ్ ఏ లెవెల్లో ఉన్నాడు, వాడికి ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది ఒక పేరెంట్కి అర్థం అవ్వాలి. అండ్ బీయింగ్ పేరెంట్ వాళ్ళు ఏం రోల్ ప్లే చేయాలో వాళ్ళకి తెలియాలి. అలాగే ఒక సెంటర్ నుంచి ఏం గెయిన్ అవ్వాలి అనే ఎంపవర్మెంట్ పేరెంట్కి జరగాలి. ఇది జరిగితే దే హ్యావ్ టు గో అండ్ ఆస్క్ వితౌట్ ఎనీ ఫియర్ బికాస్ ఇట్స్ ఆల్ దేర్ రైట్. కరెక్ట్ కదా. సో అది జరగాలి, ఆ చేంజ్ డెఫినెట్లీ రావాలి. సో ఈ థెరపీస్ ఇండివిజువల్గా ఉంటాయి, కాంబినేషన్లు కూడా ఉంటాయి. ఎస్ ఒక పిల్లవాడికి అంటే ఇప్పుడు జనరల్లీ కిడ్ వన్స్ ఆఫ్టర్ డయాగ్నోసిస్ లైక్ కిడ్లో ఉన్న ఇష్యూస్ని బట్టి, సో కిడ్లో ఉన్న ఇష్యూస్ని బట్టి వాళ్ళకి ఆ కిడ్కి ఏమేమి థెరపీస్ అవసరం ఉన్నాయో ఆ థెరపీస్ రికమెండ్ చేస్తూ ఉంటాం. సో ఆన్ అండ్ ఓవరాల్ టు సే ఒక ఆటిజం చైల్డ్ అనేది కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రొఫెషనల్ హూ నీడ్ టు అటెండ్ అంటే ఐ డెఫినెట్లీ సజెస్ట్ దట్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ నీడ్ టు అటెండ్. ఓకే అలాంగ్ విత్ ప్యారలల్ స్పీచ్ థెరపీ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ బిహేవియర్ థెరపీ. సో ఇది ఈ పాఠంలో జరగాలి అండ్ ఆ థెరపీ ప్రాసెస్ కూడా ఎన్హాన్స్డ్గా ఉండాలి. సో ఆ థెరపీ చేస్తున్నప్పుడు కిడ్స్కి పేరెంట్స్ కంపల్సరీ ఉండాలా ఉండకూడదు? కంపల్సరీ ఉండాలి. బికాజ్ లైక్ థెరపీ అనేది కిడ్లో ఒక 1.5 hour థెరపీ సెంటర్లో థెరపీ జరుగుతూ ఉంటుంది. బట్ డే అంతా ఉండేది పేరెంట్సే కదా కిడ్ తోటి. సో పేరెంట్స్ ఎందుకు అలో చేయట్లేదు? దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ మాఫియా దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు 100కి 99 సెంటర్స్లో పేరెంట్స్ని అసలు లోపలికి అలో చేయరు. బయట ఏదో ఒక స్క్రీన్ పెట్టేస్తూ ఉంటారు, ఆ స్క్రీన్లో చూసుకోండి అని చెప్తారు. కిడ్ ఎమోషన్ నువ్వు స్క్రీన్లో ఏం చూస్తావు?
you're paying the centers and you're like set to sit outside. అండ్ ఈవెన్ పాపం పేరెంట్స్ కూడా కొంతమంది వాళ్ళకి తెలియక అలానే కూర్చొని ఆ స్క్రీన్స్లో చూస్తూ ఉంటారు. కొన్ని సెంటర్స్లో ఆ స్క్రీన్ కూడా అవైలబిలిటీ ఉండదు, లోపల ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, కిడ్ని ఎలా డీల్ చేయాలో తెలియదు. ఇప్పుడు పేరెంట్ లోపల ఉంటేనే థెరపిస్ట్ కిడ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, కిడ్ని ఎలా డీల్ చేస్తున్నారు, కిడ్ బిహేవియర్కి తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి అనేది పేరెంట్కి అర్థమవుతుంది. సో ఆ 1 hour థెరపిస్ట్ దగ్గర ఓకే, మిగిలిన 23 hours మనతోనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ, రిమైనింగ్ 23 hours పేరెంట్తోనే ఉంటారు. మనం కాన్షియస్గా కిడ్తో ఇంటరాక్ట్ అయినా అన్కాన్షియస్గా మనం వర్క్లో ఉన్నా సరే హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ద చైల్డ్ అనేది ప్రతి పేరెంట్కి తెలియాలి. సో ద పేరెంట్ హ్యాస్ టు సిట్ ఇన్ ద థెరపీ ప్రాసెస్. సో థెరపిస్ట్ ఎంత మంచి థెరపిస్ట్ అయినా పేరెంట్కి అవేర్నెస్ నాలెడ్జ్ లేకపోతే ఈజ్ నాట్ గోయింగ్ టు గ్రో. చిల్డ్రన్ అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్యా, ఇక్కడ ఒక థెరపిస్ట్కి ఒక్క ఏరియాలో నాలెడ్జ్ ఉండడం వల్ల కిడ్ బెనిఫిట్ అవ్వరు. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్, ఆటిజం అనే స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలకి దే డోంట్ క్యారీ వన్ టైప్ ఆఫ్ ఇష్యూ. సో వాళ్ళలో రకరకాల డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక స్పీచ్ థెరపిస్ట్ నేను ఓన్లీ స్పీచ్ గురించి నేను ఫోకస్ చేసి నేను కిడ్తో వర్క్ చేస్తా, వాళ్ళలో ఉన్న సెన్సరీ ఇష్యూస్ నాకు తెలియదు, కిడ్లో ఉన్న బిహేవియరల్ ఇష్యూస్ నాకు తెలియదు అని అంటే కిడ్ ఎప్పటికీ మంచిగా అవ్వలేరు. అలాగే ఒక ఓటీ థెరపిస్ట్ ఓటీ మీదే ఫోకస్ చేసి వర్క్ చేస్తాను, కిడ్లో ఉన్న స్పీచ్ ఇష్యూస్ గురించి నేను పట్టించుకోను అంటే ఎండ్ ఆఫ్ ద డే హీఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంటల్ పీస్. ఎవ్రీబడి నీడ్ టు వర్క్ విత్ ద చైల్డ్. సో ఇక్కడ హోలిస్టిక్ థెరపీ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి థెరపిస్ట్కి అర్థం అవ్వాలి, ఓకే ఈ కిడ్లో ఉన్న సెన్సరీ ఇష్యూస్ ఏంటి, స్పీచ్ ఇష్యూస్ ఏంటి అనేది ఇండివిజువల్గా ఏ థెరపిస్ట్ డీల్ చేస్తున్నా సరే ప్రతి థెరపిస్ట్కి అవగాహన ఉండాలి. అండ్ ఈ మూడిటి మీద నాలెడ్జ్ ఉన్న ఒక హెడ్ వాళ్ళని మానిటర్ చేసే కండిషన్లో ఉండాలి. అలాంటి థెరపీ సెంటర్స్ అయితే కిడ్కి బెనిఫిట్ అవుతుంది. ఐ నో లైక్ మీరు ఆ 3 జోనర్స్లో ఏవైతే ఉన్నాయో, ఆక్యుపేషనల్ థెరపీ కావచ్చు, స్పీచ్ థెరపీ కావచ్చు, బిహేవియరల్ థెరపీలో మీరు మూడిట్లో స్పెషలైజ్డ్ ఉన్నారు. బట్ ఎస్పెషల్లీ హైదరాబాద్ గురించే మాట్లాడుకుందాం. ఎంతమంది ఉన్నారు అన్ని థెరపీస్ మీద స్పెషలైజ్డ్? See, I started my journey as a speech language pathologist. Later, I have become psychologist. And with my interest, as I'm dealing with children of autism, so I have done my sensory integration. I am a professional in sensory integration certification, and I can train people in under sensory integration anamata. So, నాకు తెలిసి నా సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, నాన్ ప్రొఫెషనల్ పీపుల్ చాలా మంది రన్ చేస్తూ ఉన్నారు. బట్ ఈ మూడిటి మీద అవగాహన ఉండి సెంటర్ రన్ చేసే వాళ్ళనైతే ఐ డిడ్ంట్ కమ్ అక్రాస్. ఇంతవరకు ఒక్కరిని కూడా చూడలేదు. అయితే ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న పేరెంట్ ఫస్ట్ ప్రొఫెషనల్ యొక్క డిగ్రీస్ ఏం చదివారు అనేది కంపల్సరీ తెలుసుకోవాలి, రైట్? డెఫినెట్లీ. సో ఆల్ 3 ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అండ్ హియర్ వీ హ్యావ్ తేజస్వి గారు ప్రస్తుతానికి హైదరాబాద్లో. ప్రస్తుతానికి అయితే మీరైతే ఎవరిని యూ డిడ్ంట్ కమ్ అక్రాస్ ఎనీ అదర్? నో డెఫినెట్లీ నో. బికాజ్ చెప్తున్నాను కదా, ఇవి ఏదో ఒక దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దే ఆర్ రన్నింగ్ అవుట్ ద సెంటర్ అండ్ వాళ్ళు ఆ ఏరియా ఫోకస్ చేసి చూసుకుంటారు. కాబట్టి కానీ ఇప్పుడు రైట్ నౌ ఐ కెన్ సే ఇప్పుడు మన సెంటర్ ఉంది ఎల్బీ నగర్లో. సో వీ హ్యావ్ అరౌండ్ 150 kids డైలీ కమింగ్ టు అస్. ఎవ్రీబడి ఆర్ కమింగ్ విత్ వర్డ్ ఆఫ్ మౌత్. సో ఒకళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళు క్యూర్ అయ్యి వాళ్ళు వెళ్ళి వాళ్ళు రికమెండ్ చేస్తే వచ్చిన పిల్లలే మన దగ్గర అంతా ఉన్నారు. సో అది అంత బ్యూటిఫుల్గా ఎందుకు రన్ చేయగలుగుతున్నాం మనము? బికాజ్ హియర్ వీ గివ్ పేరెంట్ ట్రైనింగ్, పేరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము అండ్ పేరెంట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద థెరపీ. అండ్ మన దగ్గర ఏదైతే థెరపిస్ట్లు వర్క్ చేస్తూ ఉంటారో కిడ్స్కి, సో వాళ్ళకి ఐ ట్రైన్ మై థెరపిస్ట్ ఆల్సో. దో దే ఆర్ ప్రొఫెషనల్స్, ఐ ట్రైన్ మై థెరపిస్ట్ ఆల్సో. అండ్ మై పేరెంట్స్ కెన్ టాక్ మోర్ దాన్ ఎనీ థెరపిస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. యా, ఎందుకంటే యూ హ్యావ్ గివెన్ that much of knowledge. Yes. ఇచ్చారు. My parents definitely can speak up the terminology than any therapist that are working under autism. I can proudly say that. సో లాస్య, నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా ఈ జర్నీలో ఉన్న పేరెంట్స్కి ఏంటంటే దే క్యారీ అ లాట్ ఆఫ్ బర్న్అవుట్. ఎస్పెషలీ మదర్స్కి ఏంటంటే పాపం డే టు డే లైఫ్లో పిల్లలతోటి ఈ జర్నీలో వాళ్ళకి చాలా బర్న్అవుట్ ఉంటూ ఉంటుంది. సో బేసిక్గా ఏంటంటే ఈ పేరెంట్స్ యొక్క మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మా క్లినిక్లో ఎస్పెషల్లీ ఎవ్రీ సాటర్డే మేము ఏంటంటే పేరెంట్ ట్రైనింగ్తో పాటు పేరెంట్స్ మెంటల్ హెల్త్ మీద కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు ఆనంద్ సిరిప్రగడ అనేసి, సార్ వచ్చేసి ఎన్ఎల్పి ట్రైనర్, అలాగే మానిఫెస్టేషన్ కోచ్ ఆల్సో. సో తను ఏంటి అని అంటే పేరెంట్స్కి మెంటల్ హెల్త్ మీద వాళ్ళకున్న బర్న్అవుట్ అంతా తీసేస్తూ వాళ్ళ కిడ్ నార్మల్ అవ్వాలి అనే ప్రాసెస్లో ఏంటంటే ఈ మానిఫెస్టేషన్ టెక్నిక్స్, వాళ్ళ మెంటల్ హెల్త్ టెక్నిక్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ప్రత్యేకంగా మేము చేస్తూ ఉంటాం అనమాట.
సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేము ఇలా మెంటల్ హెల్త్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఆనంద్ సార్ ఏవైతే టెక్నిక్స్ ఇస్తూ ఉంటారో కొంతమంది పేరెంట్స్ వాళ్ళు అవి ఫాలో అయ్యి సార్ మేము ఇలా అనుకున్నాము, మా కిడ్కి ఇలా రావాలి అనుకున్నాము, మేము మేనిఫెస్ట్ చేసుకున్నాము, అవన్నీ కూడా జరిగాయి అని చెప్పి సో హ్యాపీలీ దే విల్ షేర్ విత్ అస్. అది ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ హ్యాపీ మదర్ కెన్ ఓన్లీ లీడ్ టు ఏ హ్యాపీ చైల్డ్ అనేది మేము చాలా గట్టిగా నమ్ముతాం అనమాట. అంటే మదర్ హ్యాపీగా లేకపోతే కనుక కిడ్ నార్మల్కి దగ్గరగా రావడము అనేది అంత ఈజీగా జరగదు. సో దానికి సార్ ఇచ్చే మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్స్ కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్లో కానీ లేకపోతే ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మాఫియా ఏంటి ఆటిజంలో? ఐ రియలీ వాంట్ టు సే దిస్ వర్డ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఆబ్జెక్ట్ అయినా, బట్ స్టిల్ ఇట్స్ చిల్డ్రన్ లైఫ్తో ఆడుకుంటున్నారు కాబట్టి దెర్ ఈస్ ఎ మాఫియా గోయింగ్ ఆన్ విత్ దిస్ నేమ్ లైక్ ఆటిజంని. సో మేడం గారు చెప్తారు ఇప్పుడు. ప్లీజ్ టెల్ మీ వాట్ అండ్ ఆల్ ద రాంగ్ థింగ్స్ గోయింగ్ ఆన్. రాంగ్ థింగ్స్ ఎస్ దెర్ ఆర్. అంటే ఇది చాలా పెయిన్ఫుల్ థింగ్ నాకు కూడా. ఈరోజు ఐఎమ్ ఎ పర్సన్ ఐ నెవర్ గేవ్ ఎనీ ఇంటర్వ్యూ టు ఎనీబడి. సో ఈరోజు నేను మీ ముందు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను అని అంటే ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పెయిన్ఫుల్ స్టోరీస్ వెన్ దే ఆర్ కమింగ్ టు మీ ఇన్ ద అసెస్మెంట్ పార్ట్. సో వాళ్ళ నా దగ్గరకు వచ్చి అసెస్మెంట్లో డిస్కస్ చేస్తే కొంతమంది పిల్లలు మరీ చాలా ఎర్లీ ఏజెస్లో, ఇందాక మనం మాట్లాడాం ఎర్లీ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్, ఎర్లీ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్ అని. పాపం కొంతమంది పేరెంట్స్ చాలా సిన్సియర్గా 1.8 2 yearsకి ఐడెంటిఫై చేస్తారు. కానీ బై ద టైమ్ దే రీచెస్ లైక్ ఇట్ విల్ బి ఆల్ అరౌండ్ 6 years 7 years అప్పుడు మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఈ లోపు వేరే వేరే క్లినిక్స్కి వెళ్ళిపోయి 3-4 years వాళ్ళు థెరపీ తీసుకోలేదా అంటే తీసుకున్నారు. థెరపీ తీసుకున్నారు, సిన్సియర్గా పాపం మనీ ఖర్చు పెట్టారు, వాళ్ళ టైం అండ్ ఎనర్జీ అన్నీ పెట్టారు, బట్ స్టిల్ కిడ్ ఇంకా కూడా అలాంటి కండిషన్లోనే ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు అంత థెరపీ తీసుకుంటున్నా కూడా ప్రోగ్రెస్ ఎందుకు అవ్వదు? నిజంగానే అవ్వదా ప్రోగ్రెషన్ అనేది? ఇఫ్ రైట్, ఇప్పుడు నాకు జలుబు చేసింది, నేను జలుబు టాబ్లెట్ వేసుకుంటే నాకు జలుబు తగ్గుతుంది, కానీ నాకు జలుబు చేస్తే హెడేక్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా తగ్గుతుంది? నిజంగా అంత క్రాస్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. జస్ట్ లైక్ ఇప్పుడు ఆటిజం అనే కండిషన్ని డీల్ చేయాలంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీబడి హ్యాస్ టు హ్యావ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ 3 things అండ్ ద సెంటర్ హెడ్ హూ ఈస్ రన్నింగ్ హ్యాస్ టు మానిటర్ ఆల్ దీస్ థింగ్స్. డెఫినెట్లీ. అండ్ పేరెంట్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ థెరపీ. జస్ట్ మీరు ఒక 1 hour థెరపీకి తీసుకెళ్ళిపోండి, కిడ్లో మ్యాజిక్ జరుగుతుంది అని అంటే డెఫినెట్లీ నాట్. సో మనం ఒక రాంగ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాము అని ఎంత టైం పీరియడ్లో ఒక పేరెంట్ ఐడెంటిఫై చేయాలి? బికాస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇనీషియల్గా కిడ్ అడాప్టేషన్కి కొంత టైం పడుతూ ఉంటుంది. ఒక 1 month టైం ఇచ్చారు, ఒక 3 monthsకి సర్టన్ చేంజెస్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. మీరు 6 months స్పెండ్ చేశారు ఒక సెంటర్లో, 6 months అయినా సరే కిడ్లో ఏమీ చేంజ్ లేదు, ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. సో ఒక 4 months తర్వాత 6 months వరకు కూడా ఏం చేంజ్ లేదు అని అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు మూవ్ అవుట్. అక్కడ నుంచి మీరు పక్కకు తప్పుకోవాలి. అండ్ ఈ 6 months వెయిట్ చేయడం ఇన్ ద సెన్స్ ఐ మీన్ ఈజ్ లైక్ మీరు వెళ్ళి కిడ్నీ తీసుకొని రండి, చేంజ్ జరగకపోతే చూడండి కాదు, మీ ఎఫర్ట్ కూడా పెట్టాలి, మీ ఎఫర్ట్ ఉండాలి డెఫినెట్లీ. అండ్ ఎవ్రీ మంత్ యూ నీడ్ టు ఆస్క్ ద థెరపిస్ట్. ఓకే ఎవ్రీ మంత్ యూ నీడ్ టు ఆస్క్ ద హెడ్ ఆఫ్ ద క్లినిక్ అనమాట. వాట్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ వీ హ్యావ్ టు షూట్ టు ద థెరపిస్ట్ పేరెంట్స్గా? బీయింగ్ పేరెంట్స్ దే హ్యావ్ టు నో ఫస్ట్ అసలు కిడ్ ఏ లెవెల్లో ఉన్నాడో పేరెంట్కి తెలియాలి. ఇంటి దగ్గర పేరెంట్స్ ఏమో వర్కౌట్ చేయాలి అనేది పేరెంట్కి తెలియాలి. సో అలానే థెరపీ సెంటర్లో అసలు ఏం ప్రాసెస్ రన్ అవుతుంది, అసలు ఏ గోల్స్ మీద థెరపిస్టులు వర్క్ చేస్తున్నారు, అక్కడ స్పీచ్లో ఏం గోల్ అవుతుంది, వేరే థెరపీలో ఏం గోల్ అవుతుంది అని అండర్స్టాండింగ్ వీళ్ళకు ఉండాలి. అండ్ ఓవరాల్గా ఈ ప్రాసెస్ అంతా హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతుందా లేదా. ఇప్పుడు స్పీచ్ థెరపీలో ఒక పర్టికులర్ ఏరియా మీద వర్క్ చేస్తుంటారు, అలాగే ఓటీలో ఒక పర్టికులర్ ఏరియా మీద కిడ్తో వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో కొన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఇంట్లో జరుగుతున్న చేంజెస్ దే హ్యావ్ టు డిస్కస్ బ్యాక్ ఇన్ ద థెరపీ సెషన్. బికాజ్ లైక్ త్రూ అవుట్ ద డే కిడ్ ఎలా ఉన్నాడు ఇంటి దగ్గర అనేది దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ సో దట్ దే విల్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ దే ఆర్ వర్కింగ్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ రిజల్టెడ్ అట్ హోమ్ అనేది థెరపిస్ట్కి కూడా తెలియాలి. అండ్ థెరపిస్ట్ హ్యాస్ టు టేక్ దట్ ఫీడ్బ్యాక్. ఇఫ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యూ హ్యావ్ టు టెల్ దెమ్. ఇఫ్ యూ ఆర్ టెల్లింగ్ దెమ్ సిన్స్ దే ఆర్ ఈవెన్ దెన్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అన్నప్పుడు యూ నీడ్ టు బీ అలర్ట్. అంటే ఒక ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం మనం కిడ్ గురించి, ఇంట్లో ఇలా జరిగింది అని చెప్తున్నాం, దాన్ని ఏమీ కన్సిడర్ చేయకుండా వాళ్ళు చేపించే రెగ్యులర్ థెరపీయే వాళ్ళు చేస్తున్నారు అని అంటే దెన్ దట్ ఈస్ వెరీ రాంగ్ అండ్ యూ నీడ్ టు కన్సిడర్ దట్. ఓకే. అండ్ ఈ 3 therapies ఏవైతే ఉన్నాయో అంటే ఆ పర్టికులర్ కిడ్కి ఆ థెరపీ అవసరం అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం యాజ్ అ పేరెంట్? బికాస్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి. ఒక కిడ్కి థెరపీ అవసరమా లేదా అనేది ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ద కరెంట్ లెవెల్ ఆఫ్ ద చైల్డ్. That an expert need to
డిసైడ్ తనే అన్నమాట అనలైజ్ చేసి చేసుకొని చెప్పాలి. ఓకే, అండ్ అలాగే బీయింగ్ పేరెంట్స్ మీకేం తెలియాలి అని అంటే, బీయింగ్ పేరెంట్స్ వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్ మీద నాలెడ్జ్ ఉండాలి, బిహేవియర్ మీద నాలెడ్జ్ ఉండాలి, అండ్ స్పీచ్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ యాక్చువల్లీ అసలు వీటి మీద నాలెడ్జ్ ఇవ్వడానికి కూడా అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనం గూగుల్లో టైప్ చేస్తే వచ్చే కంటెంట్ అంతా వేరు, డెఫినెట్లీ పేరెంట్స్ గ్రూప్లో ఇచ్చే నాలెడ్జ్ అంతా వేరు. అండ్ హియర్ ఇన్ ఆటిజం లైక్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఈ రోజు ఈ కిడ్ ఉన్నట్టుగా రేపు ఇంకో కిడ్ ఉండడు. ఒక కిడ్కి వర్కౌట్ అయిన యాక్టివిటీ ఇంకొక కిడ్కి వర్కౌట్ అవ్వదు. ఒక కిడ్కి వర్కౌట్ చేసిన ప్రొసీజర్లోనే నేను థెరపీ చేస్తా అంటే ఇంకో కిడ్కి అది హెల్ప్ అవ్వదు. బికాస్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్ అండ్ ఎవ్రీ చైల్డ్ విల్ బి యూనిక్ ఎవ్రీ డే. should be customized. Yes, it should be customized in every way. అంటే ఇప్పుడు ఈ వీక్ లో ఉన్నట్టు చైల్డ్ ఇంకో వీక్ లో ఉండడు, సేమ్ కిడ్ అయినా కూడా. ఎగ్జాక్ట్లీ, ఇనీషియల్ గా థెరపీ స్టార్ట్ చేసినప్పుడు కిడ్కి ఏం అవేర్నెస్ ఉండదు, బట్ ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ కిడ్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ఎన్విరాన్మెంట్, కిడ్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. సో అప్పుడు తన ప్రయారిటీస్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా లైక్ ఇట్ ఈస్ వెరీ డైనమిక్ ప్రాసెస్. Everywhere, everything, we have to be alert and we have to understand how the child will be. సో నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్లీ ఆటిజం పిల్లలు స్పెక్ట్రమ్లోనే ఉండిపోవడం అనేది కాదు. దే కెన్ లీడ్ నార్మల్ లైఫ్, దే కెన్ అచీవ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. సో ఇక్కడ నార్మల్ అనే వర్డ్ కంటే కూడా ఐ వుడ్ సే లైక్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ మా కిడ్ని మేము స్కూల్కి పంపించడం నార్మల్ అనేది చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. సో స్కూల్ షుడ్ నాట్ బి యువర్ ఎండ్ గోల్. హోమ్ స్కూలింగ్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద అచీవ్మెంట్స్. Yeah, school is not the deadline. So here parent has to understand that I have to make my child as an achiever. That should be your target. It is not sending the school is like my bigger achievement. నా కిడ్ ఎప్పుడు స్కూల్కి వెళ్తాడు మేడం, ఎప్పుడు నార్మల్ స్కూల్కి పంపించవచ్చు, దట్ విల్ బి దర్ ఎండ్ గోల్ లాట్ ఆఫ్ పేరెంట్స్కి. కానీ దట్ ఈస్ నాట్ ద ఎండ్ గోల్. ఎవరమైనా సరే వాట్ ఎవర్ వీఆర్ ఎట్ అవర్ కెరియర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ దే కెన్ అచీవ్, డెఫినెట్లీ దే కెన్ ఆప్ట్ ఎ కెరియర్, డెఫినెట్లీ దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ దర్ లైఫ్. దానికి మనం వర్క్ చేసుకోవాలి. ఓకే, సో ఈ చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నాయి లైక్ స్టీఫెన్ హాకింగ్స్ గారు, వీళ్ళు కూడా ఆటిస్టిక్ బిహేవియర్ ఉన్నారు, బట్ హీ హాజ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయా ఆటిస్టిక్ చైల్డ్? యా దెర్ విల్ బి హై ఫంక్షనల్ కిడ్స్. ఇప్పుడు మనకి స్టీఫెన్ హాకింగ్స్ అంటున్నారు, లేకపోతే హెలెన్ మస్క్ అవ్వచ్చు. రీసెంట్లీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే లైక్ ఆటిజం అయిన ADHD గురించి మాట్లాడాలంటే మనకి లైక్ హిందీ యాక్ట్రెస్ ఆలియా భట్, షీ ఓపెన్లీ కేమ్ అవుట్ అండ్ సెడ్ దట్ ఐ ఆమ్ డయాగ్నోస్డ్ విత్ ADHD. యా, దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఓకే, సో ఇలాంటి వాళ్ళలో దే ఆర్ లైక్ హై ఫంక్షనల్, అంటే వాళ్ళకి ఎక్స్ట్రా టాలెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా క్రియేటివిటీ ఉంటుంది. సో ఇక్కడ పేరెంట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళలో ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇనెబిలిటీస్ ఉన్నాయో చైల్డ్లో, అవి అర్థం చేసుకొని మనం వాళ్ళకి హెల్ప్ చేయడం ఎంత ఇంపార్టెంటో, కిడ్లో ఉన్న ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటి అనేది వాటిని ఎన్హాన్స్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఐడెంటిఫై చేసి వాటిని ఎంకరేజ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి, వాటిని డెఫినెట్లీ ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నా కిడ్ మాట్లాడట్లేదు, నా కిడ్ సరిగ్గా ఉండట్లేదు, అందరి పిల్లలతో ఆడుకోవట్లేదు, సో దీనికోసం ఎంత వరీ అవుతున్నారో, ఎస్ వాటికి ఏం చేయాలో మనం వర్కౌట్ చేసుకోవాలి. ప్యారలల్గా కొన్ని బ్యూటిఫుల్ స్కిల్స్ ఉంటాయి, సో వాళ్ళలో బ్యూటిఫుల్ టాలెంట్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఎన్హాన్స్ చేసి వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. దెన్ దే విల్ రియల్లీ లైక్ దే విల్ సో మెనీ వండర్స్. సో మన క్లినిక్లో లైక్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ ట్రీటింగ్ రైట్ నౌ? ఎంతమంది ట్రీట్ చేస్తున్నారు మీరు? See, in my experience of 16 years, there are like thousands of kids whom I worked with, and right now అయితే డైలీ ఒక 150 మెంబర్స్ వరకు వస్తున్నారు మనకి. సో చాలా మందికి కిడ్స్ ఆటిస్టిక్ బిహేవియర్ ఉంది అని తెలియగానే, డయాగ్నోజ్ అవ్వగానే పేరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో దాని నుంచి ఇమీడియట్గా వాళ్ళు ఎంత త్వరగా బయటకు వస్తే అంత బెటర్, బట్ ఎలా రావాలి అసలు ఆ డిప్రెషన్ నుండి బయటకి? బేసిక్గా ఒకటి లాసా ఇక్కడ ఏంటంటే ఆటిజం అనే ప్రాసెస్ అనేది, అంటే ఎవ్రీబడి ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళ లైఫ్ ప్లాన్స్ వేరేలా ఉంటాయి. ఇంకో 1 yearకి కార్ కొనుక్కోవాలి, ఇంకో 2 yearsకి ఇల్లు కట్టుకోవాలి. సో ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ప్లానింగ్లో ఉండి వాళ్ళ కెరియర్ ప్లానింగ్లో ఉన్న ఎవరైతే పేరెంట్స్ ఉంటారో, సడన్గా ఆటిజం అనే డయాగ్నోసిస్ రాగానే వాళ్ళ లైఫ్ మొత్తం ఒక యూటర్న్ అయిపోతుంది. డెఫినెట్లీ కదా, ఒక యూటర్న్ తీసేసుకుంటుంది. ఓకే, ఇప్పటి నుంచి కిడ్ ఇది. కొంతమంది మదర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ జాబ్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు, సో కిడ్తో ఉండాలి అని చెప్పేసి, లేదా రీలొకేషన్స్ అవ్వడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆబ్వియస్గా ఇప్పుడు యు ఆర్ ఇన్ యువర్ కంఫర్టబుల్ లైఫ్, ఐఎమ్ ఇన్ మై కంఫర్టబుల్ లైఫ్ అనుకున్నప్పుడు వీ విల్ బీ సో హ్యాపీ. ఒక చిన్న చేంజ్ వచ్చి మనం ఒక దగ్గర ఉండాల్సింది ఒక దగ్గర వచ్చి ఉండాలి అని అంటే మనమే తట్టుకోలేము. డెఫినెట్లీ. సో అలాంటి అసలు కెరియర్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, అసలు ఫ్యూచర్ అనేది తెలీదు, ఎప్పటి వరకు కిడ్ ఇందులో ఉండాల్సి వస్తుందో తెలీదు, అసలు నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఏమీ కనిపించదు అక్కడ నుంచి. సో ఆబ్వియస్లీ దే విల్ గో టు డిప్రెషన్ అనమాట. కాకపోతే ఇక్కడ ఎవ్రీ పేరెంట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలి అని అంటే
వర్కింగ్ ఆన్ పేరెంట్స్ మెంటల్ హెల్త్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన సెంటర్లో మీరు చూస్తే వి వర్క్ ఆన్ పేరెంట్స్ మెంటల్ హెల్త్ ఆల్సో అలాంగ్ విత్ ద థెరపీస్ టు ద చిల్డ్రన్. ఎవ్రీ సాటర్డే వి వర్క్ ఆన్ mental health of the parent because only a happy parent can bring back the normal kid. మనం హ్యాపీగా ఉంటేనే కదా కిడ్నీ నార్మల్ చేయగలుగుతాం. సో పేరెంట్ ఎప్పుడైతే ఈ మెంటల్ ఇల్నెస్ తోటి బికాస్ దే క్యారీ లాట్ ఆఫ్ బర్న్ అవుట్, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు థెరపీస్ అని చెప్పి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ కాంప్రమైజ్డ్ లైఫ్ అండ్ చాలా ఆఫ్ డైలమాస్, క్వశ్చన్స్, అన్ఆన్సర్డ్ థింగ్స్ చాలా ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఎప్పటికప్పుడు అవుతూనే ఉంటాయి. అండ్ ఎవ్రీడే కిడ్ ఛాలెంజెస్ చాలా ఉంటూ ఉంటాయి. ఈ రోజు ఇలా ఉన్న కిడ్ రేపు అలా ఉండడు, ఇంకో వారం తర్వాత మళ్ళీ కొత్తగా బిహేవియర్స్ వస్తూ ఉంటాయి. కొన్ని రోజులు తగ్గాయి అనుకున్న సెన్సరీ ఇష్యూస్ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి కిడ్కి. అండ్ స్పీచ్ అనేది చాలా పేషెంట్స్తో వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అసలు ఎలా స్టిమ్యులేట్ చేయాలో చాలా మంది పేరెంట్స్కి తెలియదు. సో అవుట్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ చాలా బర్న్ అవుట్ ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ కిడ్నీ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో 100%, అప్పుడు యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. ఓకే, ఇక డిప్రెషన్లోంచి కూడా కొంతమంది పేరెంట్స్ వచ్చేస్తారు. వచ్చి ఎప్పుడైతే ఈ థెరపీ జర్నీ ప్రాసెస్లో ఉంటారో ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే దే గో టు యాంగ్జైటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరెంట్ లేదా ఎస్పెషలీ మదర్స్ దెల్ బీ ఇన్ డిప్రెషన్. అండ్ అసలు డిప్రెషన్లోంచి ఎప్పుడు బయటికి రాగలుగుతారు అని అంటే ఇఫ్ దే కెన్ యాక్సెప్ట్ దేర్ చైల్డ్. వాడు రైట్ నౌ ఉన్న స్టేజ్ని యాక్సెప్ట్ చేసుకోగలిగితే అండ్ బెటర్ చేయగలము అని ఫస్ట్ వాళ్ళని వాళ్ళు నమ్మాలి అండ్ కిడ్నీ నమ్మాలి. ఓకే, నా కిడ్నీకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి మనం వర్క్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకొని మళ్ళీ కిడ్నీ మనం నార్మల్కి తీసుకురావచ్చు, లేదా వాళ్ళలో ఉన్న డెవలప్మెంటల్ ఇష్యూస్ మనం కవర్ చేసుకోగలము అనేది ప్రతి పేరెంట్ నమ్మాలి. సో హీ ఆర్ షీ విల్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డెఫినెట్లీ దే కెన్ కమ్ అవుట్ ఓన్లీ ఇఫ్ దే బిలీవ్ దే ఇట్ విల్ హ్యాపెన్ అండ్ ఇఫ్ దే పుట్ దేర్ ఎఫర్ట్ ఇట్ విల్ హ్యాపెన్. నేను చాలా క్లియర్గా చెప్తున్నా లాసియా, లైక్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి థెరపీస్కి తీసుకెళ్ళినంత మాత్రాన కిడ్ టర్న్ బ్యాక్ అవ్వలేరు. థెరపీ సెంటర్స్ రోల్ కానీ థెరపీ ప్రాసెస్ రోల్ కానీ ఈ జర్నీలో 40% ఉంటుంది. అంతే, 60% ఆర్ విత్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పేరెంట్స్. కిడ్ లైఫ్ అనేది 60% పేరెంట్స్ లైఫ్లోనే ఉంటుంది. సో దే హ్యావ్ టు నో వాట్ ఈస్ చైల్డ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద చైల్డ్ అండ్ వాట్ దే హ్యావ్ టు డూ. సో ఇంత ఇంపార్టెంట్ పేరెంట్ రోల్ ఉన్నప్పుడు వాళ్ళు నైదర్ డిప్రెషన్లో ఉండకూడదు నార్ యాంగ్జైటీలో ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ they'll come out of depression and they'll accept, they start therapies and ఇక్కడ స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్ కిడ్స్ అనమాట. ఇప్పుడు సెంటర్స్కి తీసుకెళ్తూ ఉంటారు, ఓకే ఆ కిడ్ అలా అయ్యాడు, ఈ కిడ్ ఇలా అయ్యాడు, ఓకే మీద చేశారా, నేను ఇచ్చేసారా, నా కిడ్లో ఇది కనిపించట్లేదు అని చెప్పి స్టార్ట్ పేరెంట్స్లో డిస్కషన్ వచ్చినప్పుడు చాలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కిడ్ యునీకే. ప్రతి కిడ్కి ఉండే సెన్సరీ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్. నీ కిడ్లో ఉండే ఛాలెంజెస్ డిఫరెంట్, ఆ కిడ్లో ఉండే ఛాలెంజెస్ డిఫరెంట్. నీ కిడ్కు ఉన్న కాగ్నిటివ్ ఎబిలిటీ వేరేలా ఉంటుంది, వేరే కిడ్లో ఉండే కాగ్నిటివ్ ఎబిలిటీ వేరేలా ఉంటుంది. నీ కిడ్ లెర్నింగ్ వేరేలా ఉంటుంది, వేరే పిల్లల లెర్నింగ్ వేరేలా ఉంటుంది. అండ్ నీ కిడ్ ఉన్న హోమ్ ఎన్విరాన్మెంట్ వేరేలాగా ఉంది, ఆపర్చునిటీస్ వేరేలాగా ఉన్నాయి, స్టిమ్యులేషన్ వేరేలా ఉంది, వేరే పిల్లలది వేరేలాగా ఉంటుంది. కొన్ని వాటిల్లో మీ కిడ్ బెటర్గా ఉండొచ్చు, ఇంకొన్ని ఏరియాస్లో వేరే కిడ్ బెటర్లా ఉండొచ్చు. కాకపోతే ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. కానీ చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే దే కంపేర్ అ లాట్ అనమాట. అండ్ గూగుల్ చేస్తుంటారు, అన్నెసెసరీ నాలెడ్జ్ని డంప్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని పేరెంట్స్ సపోర్ట్ గ్రూప్స్ వల్ల చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది, బట్ తెలియకుండానే కొంత నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ పేరెంట్స్ గో త్రూ ద యాంగ్జైటీ ఆల్సో. సో దే హ్యావ్ టు మేనేజ్ దేర్ డిప్రెషన్, దే హ్యావ్ టు మేనేజ్ దేర్ యాంగ్జైటీ. ఈ రెండు మేనేజ్ చేసుకోగలిగినప్పుడే ఒక హ్యాపీ పేరెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్ ద థెరపీ సెంటర్స్ షుడ్ వర్క్ ఆన్ ద పేరెంట్స్ మెంటల్ హెల్త్ ఆల్సో. డెఫినెట్లీ వాళ్ళకి పేరెంట్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వాలి, ఎలా ఉండాలి. అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఇది. ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న మదర్ని చుట్టుపక్కల వాళ్ళు లైక్ వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ ఎలా ట్రీట్ చేయాలి? సో ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక మనం మాట్లాడుకున్న దానికి ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్. ఏమవుతుందంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసే ప్రాసెస్లో అట్లీస్ట్ మదర్ నమ్ముతుందేమో నా చైల్డ్ ఇందులోంచి బయటకు వస్తారు అని. కానీ తెలియకుండానే ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషలీ పార్ట్నర్స్ ఎవరైతే ఫాదర్స్ ఉంటారో వాళ్ళు అవ్వచ్చు, వేరే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, దే ఆర్ ఆల్ లైక్ వాళ్ళు ఏమైపోతున్నారంటే ఇది నీ వల్లే వచ్చింది, నువ్వు స్క్రీన్ ఇచ్చావు కాబట్టి జరిగింది, సో అని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి నువ్వే వర్క్ చేసుకో, ఇది నీ వల్లే జరిగింది కాబట్టి నువ్వే వర్క్ చేయి, నేను ఓన్లీ మనీ పంపిస్తాను నీకు, నేను ఓన్లీ థెరపీస్కి మనీ పే చేస్తాను, లేకపోతే వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఈస్ దర్ దట్ ఐ విల్ డూ, నేను జాబ్ చేస్తున్నాను ఇంకా నా రోల్ ఏముంది, సో యూ హ్యావ్ టు వర్క్ అనే కాన్సెప్ట్లో దే విల్ బీ డూయింగ్. కానీ ఇక్కడ
ప్రతి ఫాదర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మదర్ ఎఫర్ట్ పెడతదేమో, బట్ యూ హ్యావ్ టు పే యువర్ లైక్ నీ ఫాదర్ రోల్ ఏదైతే ఉందో నువ్వు అది కూడా చేయాలి కదా కిడ్తోటి. సో వితౌట్ డూయింగ్ దట్ అది వర్కౌట్ అవ్వదు. అండ్ మదరే థెరపీ సెంటర్స్కి తీసుకురావడం, ఇంట్లో ఉన్న ఇష్యూస్ అన్నిటికీ మదరే వర్కౌట్ చేసుకోవడం, కిడ్ కొంచెం జంప్ చేసినా, వాడు ఏదైనా స్టబ్బన్గా బిహేవ్ చేసినా, వాడు ఏదైనా అరిచినా సరే, చూసావా నీ వల్లే జరిగింది అని బ్లేమ్ గేమ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అ బ్లేమ్ గేమ్ అనమాట. అంటే అన్ని మదర్కి చేసేస్తూ ఉంటారు. పాపం మదర్స్ కూడా పాపం వాళ్ళు థెరపీస్ చూసుకొని, కిడ్ కోసం చూసుకొని, ప్లస్ ఇంట్లో ఉన్న వర్కౌట్స్ చూసుకొని, అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీబడీ టు షేర్ దేర్ పెయిన్. సో వీటన్నిటి వల్ల పాపం వాళ్ళు ఇంకా డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు. సో ఫాదర్స్ ఎస్పెషలీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ గివింగ్ ద మనీ అండ్ సెండింగ్ ద థెరపీ ఈజ్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు స్పెండ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ చైల్డ్. యూ హ్యావ్ టు షేర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఎస్పెషలీ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళు అసలు కంప్లీట్లీ ఈ జనరేషన్లో ఏంటంటే మేము ఏమంటే ఏమవుతుందో, కోడలేమనుకుంటుందో, కొడుకేమనుకుంటారో అని కొంత అవాయిడ్ చేసేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ మినిమం ఇన్వాల్వ్మెంట్ కూడా చేయరు. దట్ ఈస్ ఆల్సో నాట్ హెల్ప్ఫుల్. ఇంకొంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే బ్లేమ్ చేస్తూ ఉంటారు. కోడల్ని బ్లేమ్ చేయడమా లేదా కూతుర్ని బ్లేమ్ చేయడమా, అగైన్ దిస్ బ్లేమ్ గేమ్ అన్నమాట. సో వీటన్నిటి జర్నీలో ఏమవుతుందంటే సింగిల్ అయి సఫర్ అయ్యేది ఎవరు అని అంటే కనుక మదరే. డెఫినెట్లీ చాలా 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 సఫర్ అవుతూ ఉంటారు. కానీ ఎవ్రీబడి హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక్క మదర్ కిడ్ని డీల్ చేయడం, దీనిలోంచి బయటికి తీసుకురావడం అనేది జరగదు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు ఫాదర్స్ వదిలేస్తుంటారు. ఇంకా అంతే కదా, నువ్వు ఆ చైల్డ్ని చూసుకో ఉండిపో, లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అన్నట్టుగా కూడా ఉంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఇఫ్ యూ రియలీ వర్క్ హార్డ్ విత్ ద చైల్డ్ అండ్ ఇఫ్ వీ కుడ్ చేంజ్ అవర్ ఫ్యామిలీ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్, ఈ పిల్లలు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంది. సో ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీబడి నీడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఓకే. అయితే కొంతమంది ఆటిస్టిక్ చైల్డ్స్ చాలా క్రాంకీగా ఉంటారు, మొండిగా ఉంటారు. వాళ్ళని పేరెంట్స్ ఎస్పెషలీ ఫాదర్స్ ఏం చేస్తారంటే కొట్టడం, తిట్టడం, భయపెట్టైనా ఈ వర్క్ చేయించాలి. అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే చైల్డ్ ఉన్నాడో వాడు ఏదైతే స్టబర్నెస్ బిహేవ్ చేస్తున్నాడు లేదా అగ్రెసివ్గా ఉన్నాడు చైల్డ్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది వాడు వాలంటరీగా చేయట్లేదు. కిడ్ వాలంటరీగా బిహేవియర్ చేయట్లేదు. కరెక్ట్. హిస్ బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, హిస్ బాడీ సెన్సరీ ఓవర్లోడ్ అవుతుంది, లేకపోతే బాడీలో ఉన్న వాడికి ఏది ఇష్యూస్ ప్రాసెస్ అవ్వట్లేదు బ్రెయిన్ వరకు. సో తను ఇన్వాలంటరీగా చేసే బిహేవియర్ అది కిడ్. సో కావాలని కిడ్ అలా బిహేవ్ చేయడు. నువ్వు పార్టీకి వెళ్ళావు, ఫంక్షన్స్కి వెళ్ళావు, అక్కడ వాడు జంప్ చేస్తున్నాడు, నువ్వు ఫ్రస్ట్రేట్ అయ్యి కిడ్ని కొడితే ఏం రాదు. అక్కడ వాడు పిల్లలతో ఆడుకోకుండా లైట్స్నో ఫ్యాన్స్నో చూసి ఇచ్చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు సోషల్ స్టిగ్మా ఫీల్ అయిపోయి అక్కడ పిల్లల్ని కొట్టి లేకపోతే ఏడుస్తున్నారని ఇరిటేట్ అయిపోయి వచ్చేయడం వల్ల వర్కౌట్ కాదు. దానివల్ల ఇంకా మనం డ్యామేజ్ చేస్తున్నాం చైల్డ్ని. సో వాళ్ళని ట్రస్ట్ బ్రేక్ చేస్తున్నాం, వాళ్ళకి ఇంకా ఒక ట్రామా క్రియేట్ చేస్తున్నాం. సో ఏదైతే చిన్న చిన్న స్టబ్బర్నెస్ ఇవన్నీ ఉన్నాయో ఇవి నెక్స్ట్ లీడ్స్ టు టాంట్రమ్స్ అండ్ ఈ టాంట్రమ్స్ మే లీడ్ టు మెల్డౌన్స్ అనమాట. సో కొత్త ప్రాబ్లమ్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ పిల్లల్ని కొట్టడము అనేది చేయకూడదు. ఎవ్రీ సెన్సిబుల్ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ మనం ఇంత సెన్సిబుల్ ఉన్నాం, మనం ఇంత అవేర్ ఉన్నాం, మన థింగ్స్ అన్నీ ఇంత నార్మల్గా ఉన్నాయి, కానీ మనమే ఒక 2 minutes వాడు ఏదో బిహేవియర్ చేశారని మన కాన్షియస్నెస్ని మనం కోల్పోయి కొట్టేస్తే వెరీ ట్రూ కదా, వాడేం వాలంటరీగా చేయట్లేదు ఆ బిహేవియర్. మరి పాపం పూర్ కిడ్ వాట్ హీ హ్యాస్ టు డూ. సో ఇది వెరీ రాంగ్ థింగ్. సో వీళ్ళకి మనం కొట్టడం వల్ల దట్ ఈస్ నాట్ హెల్పింగ్ ద చైల్డ్. వాళ్ళకి ఆ టాంట్రమ్స్ మెల్డౌన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త బిహేవియరల్ ఇష్యూస్ యాడ్ అవుతూ ఉంటాయి అండ్ ట్రస్ట్ పోతుంది. బేసిక్గా పేరెంట్ దగ్గర పిల్లలకి ఉండాల్సింది ట్రస్ట్. సో విత్ యువర్ పేరెంటింగ్ స్టైల్ వాట్ యు ఆర్ నర్చరింగ్ ద చైల్డ్ అంటే కిడ్లో ట్రస్ట్ని నువ్వు ఇస్తున్నావు, బట్ అటాచ్మెంట్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. దట్ విల్ బి హిస్ పర్సనాలిటీ. ఫస్ట్ నువ్వు పేషెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలి పేరెంట్, రైట్? ఈ జర్నీలో ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు హ్యావ్ దిస్ 2 things. దే హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీ సిచ్యువేషన్, దే హ్యావ్ టు యాక్సెప్ట్ ద చైల్డ్ యాజ్ ద చైల్డ్ ఈస్ అండ్ దే హ్యావ్ టు బీ పేషెంట్. ఓకే. సో ఎన్ని ఇయర్స్ మనం ఇలా ఉండాలి అనేది పేరెంట్స్లో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో ఎన్ని ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుంది? ఎన్ని ఇయర్స్ వరకు టైం పడుతుంది అనేదంటే కూడా ఇక్కడ ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ అండి. లైక్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే అసలు క్వశ్చనే రాంగ్ యాక్చువల్గా, అంటే ఇలా థింక్ చేయడం కూడా రాంగే. ఇది ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇంకెన్నేళ్ళు ఇలా ఉండాలి అనేది కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ అపాన్ పేరెంట్ అంట నేనైతే. ఎందుకంటే పేరెంట్స్ కిడ్తో ఎలా ఉంటే కిడ్ అలా గ్రో అవుతూ ఉంటాడు. సో ఇక్కడ పేరెంట్ మారినంత వరకు ఓన్లీ థెరపీ సెంటర్స్కి తీసుకొచ్చినంత వరకు ఇది ఇయర్స్ టుగెదర్ ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ చాలా మంది పేరెంట్స్కి అవేర్నెస్ కూడా ఉండదు.
అసలు ఈ థెరపీ జర్నీ అనేది ఎంత సీరియస్గా ఉండాలి అనే అవేర్నెస్ కూడా చాలా మంది పేరెంట్స్కి లేదు. ఎలా ఉండాలి థెరపీ జర్నీ అనేది? బీయింగ్ అ పేరెంట్, ఒక పేరెంట్గా వాళ్ళు ఏం ఫీల్ అవ్వాలి, ఆ జర్నీని ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డెఫినెట్లీ సే ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ జర్నీ. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఏంటంటే తెలియకుండానే థెరపీ సెంటర్స్కి తీసుకెళ్ళడము, తీసుకొస్తూ ఉండడము, అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలీదు, ఇక్కడ ఇంటి దగ్గర వీళ్ళేం వర్కౌట్ చేయాలో తెలీదు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏం చేంజ్ అవ్వదు, రెగ్యులర్గా ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉంటూ ఉంటారు, స్క్రీన్ చూస్తూ ఉంటారు, మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటూ ఉంటారు, జస్ట్ యాడ్ అయింది ఏంటి అని అంటే థెరపీస్ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్ రన్ అవుతే ఎన్ని ఇయర్స్ అయినా కిడ్ అలానే ఉంటారు, ఎన్ని ఇయర్స్ అయినా కిడ్లో చేంజ్ అవ్వదు. సో ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వన్స్ డయాగ్నోసిస్ అయిపోయాక థెరపీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ సీరియస్ పీరియడ్. మనం ఒక ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాము, లేకపోతే ఒక డాక్టర్కి ఒక మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నాము, లేకపోతే పలానా దానికి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఒక టైం లైన్ పెట్టుకొని ఎంత సిన్సియర్గా ఎవ్రీథింగ్ వీ మోడిఫై అవర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీథింగ్ వీ పుట్ అవర్ ఎఫర్ట్స్ ఎలా అయితే చేసుకుంటామో ఈ థెరపీ ప్రాసెస్ జర్నీలో ఉన్నప్పుడు కూడా ప్రతి పేరెంట్ ఏంటంటే అంతే కాన్షియస్గా, అంతే ఫోకస్డ్గా, అంతే డెడికేటెడ్గా వర్క్ చేసుకోగలిగితే ఈ జర్నీ పీరియడ్ చాలా తగ్గుతుంది. ఓకే, ఇక్కడ తెలియకుండా పేరెంట్స్ ఆ సీరియస్నెస్ లేకుండా, అవేర్నెస్ లేకుండా జస్ట్ గోయింగ్ అండ్ కమింగ్ లాగా జరిగింది అంటే కిడ్ లెవెల్ తెలియకుండా వర్కౌట్ చేసుకుంటే కనుక దీనిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ జర్నీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ టఫ్ జర్నీ. అండ్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక 1 year నేను నా కిడ్కి డెడికేట్ అయ్యి ఒక ఆర్మీ మనం ట్రైనింగ్ చేస్తే ఎలా చేసుకుంటామో, ఎస్ నౌ ఐ హ్యావ్ టు డూ ఆర్మీ ట్రైనింగ్ ఫర్ మై చైల్డ్. నా ఎవ్రీ మినిట్ ఇంపార్టెంటే, ఎవ్రీ డే ఇంపార్టెంటే అనేది మీరు అవేర్ ఉండాలి, కిడ్తో ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ వర్కింగ్, మదర్ అండ్ ఫాదర్ అనుకుందాం, బోత్ ఆర్ వర్కింగ్. వన్స్ కిడ్కి ఆటిజం ఉంది అని తెలిసిన వెంటనే ఇదర్ ఆఫ్ వన్ షుడ్ డ్రాప్. డెఫినెట్లీ వన్ పేరెంట్ హ్యాస్ టు డెడికేట్ టు ద చైల్డ్. ఎందుకనంటే ఇది వెరీ రైట్ క్వశ్చన్ లాస్యా. ఎందుకు అని అంటే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే దే బోత్ విల్ బి వర్కింగ్ అండ్ దే విల్ యాడ్ వన్ కేర్ టేకర్ టు ద చైల్డ్. హోమ్ థెరపీ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. హోమ్ థెరపీస్ కూడా కొంతమంది పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారు, దట్ వీ విల్ డిస్కస్. అండ్ నౌ ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే మేము ఇద్దరం వర్కింగ్ మేడం, సో కేర్ టేకర్ని ఇచ్చి థెరపీకి పంపిస్తాము అని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే అంటే ఇప్పుడు ఆ కేర్ టేకర్ బేబీకి మదరా ఫాదరా? నో, షీస్ జస్ట్ ఎంప్లాయ్ అంతే. కిడ్ ఏమనుకోవాలి? ఇప్పుడు కిడ్కి ఫస్ట్ వాడికి ఏం అవేర్నెస్ లేదు, వాళ్ళ లోకంలో వాడు ఉన్న చైల్డ్, వాడు పక్కన ఉన్న మనిషి కూడా ఏం తెలియదు. సో ఇప్పుడు రేపటి నుంచి ఆ కేర్ టేకర్ నాకు అన్నం తినిపిస్తుంది, ఆ కేర్ టేకర్ నా నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అంటే షీ ఈస్ ద ప్రైమరీ కేర్ గివర్ ఫర్ ద చైల్డ్. సో దెన్ బేబీ విల్ థింక్ దట్ షీ మే బీ మై మదర్. అంతే. సో అటాచ్మెంట్ ఎవరితో క్రియేట్ అవుతుంది? కేర్ గివర్తో. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ టైం కేర్ గివర్ ఉండరు చైల్డ్కి, లైఫ్ టైం మదర్ అండ్ ఫాదర్ ఉంటారు. అండ్ యు ఆర్ హిస్ ఫ్యామిలీ, యు ఆర్ ద ప్రైమరీ సర్కిల్, యు ఆర్ ద ప్రైమరీ కేర్ గివర్స్ ఫర్ ద చైల్డ్. సో కంపల్సరీ డ్రాప్ అవుట్ అవ్వాలి. వన్ పేరెంట్ హ్యాస్ టు డెడికేట్ ఫర్ ద చైల్డ్ అండ్ దే హ్యావ్ టు వర్క్ విత్ దిస్ జర్నీ. అప్పుడే కిడ్ తొందరగా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతే తప్పితే నేను ఇందాక అదే అన్న, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఓన్లీ థెరపీస్కి వెళ్ళొచ్చినంత మాత్రాన ఏమీ జరగదు. యా, మీరు అన్నట్టు ఆర్మీ ట్రైనింగ్ చేసినట్టు చేయాలి. అండ్ హోమ్ థెరపీస్ అంటే ఏంటి? హోమ్ థెరపీస్ లైక్ అగైన్ ఇట్ ఈస్ ఎ బిగ్గెస్ట్ మాఫియా, స్కామ్ అని చెప్పొచ్చు. బిగ్గెస్ట్ స్కామ్ అండ్ మాఫియా. హోమ్ థెరపీస్ అంటేనే స్కామ్, అదేంటో ఇప్పుడు మేడం చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆటిజం చిల్డ్రన్లో ప్రతి ఒక్క ఏరియా మనం వర్కౌట్ చేసుకోవాలి. వాళ్ళలో సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి, కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇట్లా ప్రతి ఏరియాని మనం వర్కౌట్ చేసుకోవాలి. సో ఏదో ఒక ఎండ్ ఆఫ్ ద డే అండ్ ప్రతి పేరెంట్ వాళ్ళకి వాళ్ళు ఎవరైతే హోమ్ థెరపీస్ తీసుకెళ్తున్నారో అసలు వాళ్ళకి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, హోమ్ థెరపీకి మీరు తీసుకొస్తున్నారంటే అసలు ఈ థెరపీస్ ఎందుకు స్టార్ట్ చేశారు? మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదు, మీ పిల్లలు అందరితో మాట్లాడట్లేదు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటున్నారు అని కదా ఈ జర్నీ అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే 4 గోడల మధ్య పెడుతూ నువ్వు అదే సెటప్లో వాడికి థెరపీస్ ఇస్తుంటే నువ్వు ఏం రెడీ చేద్దాం అనుకుంటున్నావు? అంతే కదా. ఇప్పుడు ఈ హోమ్ థెరపీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇంత నాలెడ్జ్ లేదంటారు డాక్టర్స్కి, థెరపిస్ట్లకి? ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇట్ ఈస్ ఆల్ లైక్ డిమాండ్ అండ్ సప్లై అగైన్. మనీ కోసం. పేరెంట్కి కంఫర్ట్ కావాలి, దాంట్లో ఉన్న సీరియస్నెస్ తెలీదు, ఇది బేబీకి నష్టం అని తెలియదు కొంతమందికి. మా లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వదు, ఏం డిస్టర్బ్ అవ్వదు, మేము ఒక దగ్గరికి వెళ్ళలేము. అండ్ సోషల్ స్టిగ్మా, మేము వెళ్తే అక్కడ అందరికీ తెలిసిపోతుందేమో, మా ఇంటికి వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. సో దీనివల్ల పేరెంట్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ హోమ్ థెరపీ చేసే వాళ్ళు మ్యాక్సిమం నాన్ ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు.
వీళ్ళు మనీ కోసం చేస్తూ ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే అన్యాయం జరిగేది ఎవరికి అంటే చైల్డ్కి. ఎవరి లైఫ్ పాడవుతుందంటే చైల్డ్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాలామంది ఆటిజం అని తెలియగానే ఓకే నార్మల్ చేసేయాలని చెప్పి ఒక 1.5 yearకో 2 yearsకో 3 yearsకో ప్లే స్కూల్కి వదిలేస్తూ ఉంటారు. అది కరెక్ట్ అంటే మీరు అన్నట్టు అందరితో మింగిల్ అవ్వాలి, ప్లే స్కూల్కి పంపించేస్తే వాడు నార్మలైజ్ అయిపోతాడు అని అనుకుంటుంటారు పేరెంట్. ఇస్ ఇట్ కరెక్ట్? నో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్గా అసలు కిడ్కి పీపుల్ ఓరియంటేషన్, ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ అనేది ఉండదు. ఫస్ట్ ఇనీషియల్ డేస్ ఆఫ్ ద జర్నీలో పీపుల్ ఓరియంటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఓరియంటేషన్ ఉండదు. తో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే పిల్లల మధ్యలో ఉంచితే మా వాడికి ఏమన్నా హెల్ప్ అవుతుందేమో, పిల్లల్ని చూసి నేర్చుకుంటాడేమో అనే కాన్సెప్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటంటే థెరపీస్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. థెరపీస్తో పాటుగా మిగిలిన టైం అంతా ఇంట్లో ఎంట్లో ఎంగేజ్ చేయలేం కదా, సో రిమైనింగ్ టైం అట్లీస్ట్ స్కూల్లో ఉంటే వాడికి కొంచెం యాక్టివిటీస్ అవన్నీ రన్ అవుతూ ఉంటాయి అనేసి ఇంకొక యాంగిల్లో వర్క్ చేస్తూ స్కూల్కి పంపిస్తూ ఉంటారు. అండ్ ఈ కండిషన్లో మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది లాస్యా, ఇక్కడ ఏంటంటే కొంతమంది పేరెంట్స్ సోషల్ స్టిగ్మా కోసం 3 ఏళ్ళు వచ్చేసింది పిల్లాన్ని స్కూల్కి పంపించేయాలి, ఎవరికి తెలియకూడదు అంటే ఇక్కడ పేరెంట్స్ వాళ్ళ సోషల్ ఇమేజ్ని చూసుకొని కిడ్ సెల్ఫ్ ఇమేజ్ అనేది నాశనం చేస్తున్నారు. అక్కడ ఏమైపోతుంది అని అంటే వాడికి అక్కడ తీసుకెళ్ళి వేరే పిల్లల మధ్య ఉంచుతారు. సో వాడికి వేరే పిల్లల మాటలు అక్కడ స్క్రీన్స్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది ప్రీ స్కూల్స్ అంతా కూడా దే ఆర్ లైక్ ఫిల్డ్ విత్ స్క్రీన్స్ అనమాట. టీచర్స్ వీళ్ళకి రైమ్స్ చెప్పడం కాదు, స్క్రీన్లో రైమ్స్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు కదా. ఆల్రెడీ పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ తోటే వాళ్ళు ఇవాళ ఇలా ల్యాండప్ అయి ఉన్నారు. అండ్ అక్కడికి వెళ్ళి అక్కడ అండ్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ కూడా ఎలా ఉంటుందంటే ఒక 30 members కిడ్స్కి ఒక టీచర్ అటెండ్ అవుతూ ఉంటారు. అండ్ మన వాడికి అసలు ఫోకసే ఉండదు అక్కడ. సో ఈ ఎంటీ టైం అంతా కూడా కిడ్ వాడి సెల్ఫ్ జోన్లో వాడు ఉండిపోయి వాడి సెన్సరీ స్టిమ్మింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఆడిటరీ ఇష్యూస్ ట్రిగర్ అవుతూ ఉంటాయి, వాడికి బిహేవియర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, అండ్ వాడి సెల్ఫ్ ఎస్టీమ్ పడిపోతూ ఉంటుంది. బికాజ్ అదర్ కిడ్స్ వాళ్ళ జోన్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. అండ్ వీడు వాళ్ళతో వెళ్ళి మింగిల్ అవ్వలేడు, వాళ్ళతో కనెక్ట్ అవ్వలేడు, బికాజ్ వాడికి అది ప్రాసెస్ అవ్వదు. హీ నీడ్ లిటిల్ ఎక్స్ట్రా అసిస్టెన్స్. సో ఇది దొరకదు. సో ఈ కాన్సెప్ట్లో అంత ఎక్కువ టైం సెల్ఫ్ ప్లేలో కిడ్ ఉండడం వల్ల ఇంకా ఇష్యూస్ వర్స్ట్ అవుతాయి తప్పితే బెటర్ ఏం అవ్వవు. అంటే వాళ్ళ సోషల్ ఇమేజ్ కోసము పిల్లాడి సెల్ఫ్ ఇమేజ్ని చాలా డ్యామేజ్ చేస్తున్నారు ఇక్కడ పేరెంట్స్. సో తెలియక అవగాహన లేక కొంతమంది పేరెంట్స్ తప్పు చేస్తున్నారు, కొంతమంది ఇవేవి అండర్స్టాండింగ్ లేకుండా మా పిల్లాడు పలానా స్కూల్కి వెళ్తున్నాడు, మా పిల్లాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు అనే వాళ్ళ సోషల్ ఇమేజ్ కోసం పిల్లల సెల్ఫ్ ఇమేజ్ వాడి లైఫ్ రెండు పాడు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా పేరెంట్ ఎలా ఉండాలి, కొన్ని రూల్స్ చెక్ లిస్ట్ ఏమైనా ఉందా ఆటిస్టిక్ చైల్డ్ ఉన్న పేరెంట్ ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఈ జర్నీలో పేషెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ కిడ్ ఓన్లీ. నీకు ప్రపంచం ఏమవుతుంది, వేరే పిల్లలు ఎలా ఉన్నారు, ఇంకేంటి ఇవన్నీ అవసరం లేదు. నీ కిడ్లో ఈ రోజుకి రేపటికి బెటర్ అవుతున్నాడా లేదా నా చైల్డ్, ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎవ్రీ డే ముందుకు వెళ్తున్నాడా లేదా ఏం చేంజెస్ జరుగుతున్నాయా, చేంజెస్కి నేను వర్కౌట్ చేసుకోగలుగుతున్నానా లేదా, ఇది పేరెంట్స్కి తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం దే హ్యావ్ టు హ్యావ్ ద ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ చైల్డ్స్ ఇష్యూస్. కిడ్కి అసలు బిహేవియరల్ ఇష్యూస్ అంటే ఏంటి, సెన్సరీ ఇష్యూస్ అంటే ఏంటి, కిడ్లో ఉండే స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు నా కిడ్ సెన్సరీ వైజ్గా ఏ లెవెల్లో ఉన్నాడు, బిహేవియరల్ వైజ్గా ఏ లెవెల్లో ఉన్నాడు, నా కిడ్లో ఉన్న స్పీచ్ ఇష్యూస్ ఏంటి, అలాగే నా కిడ్కు ఉన్న సోషలైజేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న ప్లే ప్యాటర్న్స్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నీ ఒక పేరెంట్కి తెలియాలి. అండ్ దే హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్. ఓకే, డెఫినెట్లీ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ ఆల్ దీస్ డొమైన్స్. లేదు అని అంటే కనుక మీరు ఒక సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఆ చెప్పు అని ఒక 1 year అమ్మ అని చెప్పించి 2 years అమ్మ అని చెప్పించిన వాడికి మాటలు రావు. అలాగే మీరు థెరపీ సెంటర్స్కి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు ఏదో సెన్సరీ అని చెప్పి వాళ్ళు ఏదో వర్కౌట్ చేసుకుంటూ మీకేం అవేర్నెస్ లేకపోతే కనుక అలా కూడా కిడ్ మారాడు. నిజంగా నాకు తెలిసిన రిలేటివ్స్ కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఉన్నారు ఆటిస్టిక్ బిహేవియర్తో. మాట్లాడితే చాలు, లేదంటే ఆ అబ్బాయి ఈ ప్రాబ్లం ఉంది చెప్పలేకపోతున్నాడు, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు, తను ఆకలేస్తుంది అమ్మ అంటే చాలు అని అనుకుంటున్నారు చాలామంది పేరెంట్స్. ఎంతవరకు కరెక్ట్ అక్కడ దాకా ఆపేయడం? ఎంతవరకు కరెక్ట్ అంటే రాసి అసలు ఫస్ట్ ఎంతమంది పేరెంట్స్కి తెలుసు ఈ పిల్లలకి మళ్ళీ ఒక లైఫ్ ఉంటుంది అనే అవేర్నెస్ ఎంతవరకు ఉంది? బికాజ్ వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వీళ్ళు అని అంటున్నారు. చాలామంది సెంటర్స్ అలా రన్ అవుతున్నాయి. ఎందుకు అని అంటే కొన్ని సెంటర్స్లో వాళ్ళకి అవగాహన లేక, థెరపీ ప్రాసెస్ ఎలా చేయాలో థెరపిస్ట్లకి అవగాహన లేక, సెంటర్ నడిపే వాళ్ళకి అవగాహన లేక
వాళ్ళు జస్ట్ ఒక ఐ కాంటాక్ట్ కిడ్కి రావడానికి ఒక 2 years పడుతుంది, ఎన్రోల్ పడుతుంది, ఇంకా ఇది లైఫ్ టైం ప్రాసెస్ అని కొంతమంది చెప్తూ ఉంటారు, ఇట్ విల్ టేక్ టైం అని చెప్పి ఇంకొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఎగ్జాక్ట్లీ నీ కిడ్కి ఏమవుతుందో ఎవరు చెప్పరు. డెఫినెట్లీ. సో అలాంటి ఒక పాథటిక్ కండిషన్లో అసలు ఏంటో కూడా తెలియనప్పుడు అది ఒక ఏలియన్ స్పీషీస్ లాగే ఉంటుంది. సో ఆ కండిషన్లో పేరెంట్ ఉన్నప్పుడు పేరెంట్ ఇంకేం ఆలోచించుకోగలడు? కాంప్రమైజ్ అవ్వకండి. హీ ఆర్ షీ విల్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. ఎస్, parent has to have that understanding that they can lead normal life. They definitely can lead normal life. ఇప్పుడు మీరు ఒక సెంటర్కి వెళ్తున్నారు అన్నప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ దేర్, నా కిడ్ లెవెల్ ఏంటి, నా కిడ్ ఎక్కడున్నాడు ఏంటి అనేది అడగాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ముందుకెళ్ళట్లేదు అంటే ఎందుకు వెళ్ళట్లేదో కూడా తెలియాలి, ఏం హర్డిల్ వచ్చిందో కూడా తెలియాలి కదా. సో ఈ అండర్స్టాండింగ్ పేరెంట్కి తెలియాలి, పేరెంట్స్ అవేర్ అవ్వాలి. ఎంత పేరెంట్స్ అవేర్ అవ్వగలిగితే నిజంగా ఇండస్ట్రీ అంత బాగా అవుతుంది, పిల్లలందరూ నార్మల్ అవుతారు. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా తేజస్వి గారు. సో ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలా వరకు 50K ప్లస్ పేరెంట్స్ని కానీ చిల్డ్రన్ని కానీ మీరు చూసుంటారు. వాళ్ళలో ఎవరైనా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇప్పుడు? చాలా మంది ఏం చేస్తున్నారు ఏంటి? ఐ రియల్లీ వాంటెడ్ టు నో. చాలా మంది కిడ్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఫ్యూ ఆర్ లైక్ ఫిక్స్డ్ విత్ దర్ కెరియర్స్ అండ్ ఫ్యూ ఆర్ స్టిల్ గోయింగ్ టు నార్మల్ స్కూల్స్. దే ఆర్ పాసింగ్ దర్ గ్రేడ్స్ హ్యాపీలీ. దే ఆర్ ఆల్ ఇన్ టచ్ విత్ మీ, దే ఆర్ టాకింగ్ టు మీ. అండ్ మా పేరెంట్స్ మీటింగ్స్ అయినప్పుడు కూడా కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉంటారు. దే ఆర్ సో థ్యాంక్ఫుల్. సో యా, దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. అబ్సల్యూట్లీ నార్మల్ కిడ్స్ అయిపోయారా? ఒక కిడ్ ఆటిజం స్పెక్ట్రమ్ నుంచి నార్మల్ అవ్వగలుగుతాడా, నియర్ నార్మల్ అవ్వగలుగుతాడా, ఇండిపెండెంట్ అవ్వగలుగుతాడా, వన్స్ ఆఫ్టర్ ద డయాగ్నోసిస్ అసలు ఈ 3 లెవెల్స్లోకి కిడ్నీ టర్న్ అప్ చేయొచ్చు మనం. ఒక కిడ్ ఆటిజం అని మనం డయాగ్నోసిస్ చేసుకున్నాక మళ్ళీ నార్మల్ చేయడము, లేదా నియర్ నార్మల్ చేయడము, లేదా ఇండిపెండెంట్ చేయగలగడం. సో అసలు ఈ 3 లెవెల్స్లోకి అసలు ఎందులోకి నా కిడ్ వస్తాడు అనేది పేరెంట్కి అండర్స్టాండింగ్ ఏది ఉండాలి అని అంటే కనుక 3 థింగ్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కిడ్ ఏజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఏజ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. మనం ఏ ఏజ్లో ఐడెంటిఫై చేస్తున్నాం, ఏ ఏజ్లో ఇంటర్వ్యూన్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాడికి డిఫికల్టీ ఆఫ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, సెన్సరీ ఇష్యూస్ ఎంత సివియర్గా ఉన్నాయి, ఆ సివియారిటీ ఎంత ఉంది అనేది ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఇస్ లైక్ లెర్నింగ్ ఎబిలిటీ ఎలా ఉంది చైల్డ్కి, తను ఎలా తీసుకోగలుగుతున్నాడు, మనం ఏదైనా నేర్పిస్తే చైల్డ్ ఎంతవరకు పిక్ చేసుకోగలుగుతున్నాడు అనే దాని మీద వాడు మళ్ళీ నార్మల్ అవ్వడమా, నియర్ నార్మల్ అవ్వడమా, ఇండిపెండెంట్ అవ్వడమా అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ గోయింగ్ టు ద రైట్ థెరపిస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డీలింగ్ విత్ ద చైల్డ్ యాజ్ ఎ ఆర్మీ ట్రైన్, నాకు ఆ వర్డ్ బాగా నచ్చింది. డెఫినెట్లీ అలా చేయాలి. అంతేనా? అంతే సిన్సియర్గా, అంతే డెడికేటెడ్గా, అంతే పాజిటివ్ హోప్ తోటి. పేరెంట్ హ్యాస్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ ట్రస్ట్ ద చైల్డ్. డెఫినెట్లీ దే విల్ బికమ్ అన్ అచీవర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి గారు. అండ్ చూస్తున్న ఆడియన్స్ నిజంగానే చాలామందికి ఆటిజం పిల్లలు ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా దయచేసి ఈ పాడ్కాస్ట్ చూపించండి. నిజంగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, నియర్ టు ద ఆటిజం స్పెక్ట్రమ్కి వెళ్తారు, లేకపోతే ఇండిపెండెంట్ కూడా అవుతారు. దే కెన్ అచీవ్ వండర్స్. సో ఫస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి అండ్ మీరు కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకోండి, సో దట్ వీ కెన్ ఆల్ మేక్ ఫ్రీ ఆఫ్ ఆటిజం అని వన్ డే. ఎస్, ఇండియా కెన్ బి ఫ్రీ ఆఫ్ ఆటిజం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.